ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ విశ్వవిద్యాలయంలో లేనటువంటి ఒక నేషనల్ ఫ్లాగ్ని, చాలా ఎత్తైనటువంటి నేషనల్ ఫ్లాగ్ని ఆయన అక్కడ ఏర్పాటు చేశారు. సో ఆ ఘనత రామసుబ్బారెడ్డి గారికే దక్కుతుంది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ విశ్వవిద్యాలయంలో కూడా అంత పెద్ద ఫ్లాగ్ సైజ్ డైమెన్షన్స్ ఆయనే చెప్తారు. సో ఆయనతో సో ఈజ్ ఎ వెరీ థరో జెంటిల్మెన్. వారికి మనందరి తరఫున స్వాగతం పలుకుతూ ఈరోజు వారు లివర్స్ అనేటువంటి అంశం మీద మాట్లాడబోతున్నారు. వారిని మాట్లాడబోతున్నారు. పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. Sir, before getting on to the topic, which is given by Ramu Mohan Rao Sir, Jetti, who is the initiator to pool all the professional colleagues, like-minded people in the field of physical education and sports sciences. I thank Kishore Sir, who has led me on the screen introduction and with the power-packed words on me, and he is my mentor as well, the mentor of the department, to propel and add very unique facilities in the sports science department of Yoga Vemana. And also I must pay my deep sense of gratitude to Inay Garu, who is always with us in guiding us to move forward in the profession. Sir, I am not going to teach levers and their mechanical efficiency, but I am going to share the information on levers and their mechanical efficiency, because many of the people who are sharing this screen are the senior teachers, are well known to this profession, and there are experts in the field of biomechanics, in the field of mechanics, physicists who are associated with this on this digital platform. So I would like to share this because today's sharing information may be, sir, right sir. సో ఈరోజు నేను పంచుకోబోయేటటువంటి ఈ యొక్క తులాదండాలు, వాటి యొక్క యాంత్రిక లాభాలు, నేను ఇది బోధన చేయడం లేదు. అయితే నాకు తెలిసినటువంటి, నేను చదువుకున్నటువంటి, నాకున్నటువంటి ఈ యొక్క ఇంక్లినేషన్తో ఈ సబ్జెక్ట్ వైపు అందరితో ఈ యొక్క సమాచారాన్ని పంచుకోవడం వల్ల ఈ యొక్క డిజిటల్ స్క్రీన్ ఈరోజు షేర్ చేసుకున్నటువంటి మోర్ దాన్ 150 మెంబర్స్, అందులో చాలామంది కూడా ఈ యొక్క వృత్తికి కొత్తవారు కాదు. ఇందులో ఎనలేని సేవలు చేసి ఈ యొక్క సబ్జెక్ట్లో నిష్ఠాతులైనటువంటి వాళ్ళు చాలామంది ఈ యొక్క సబ్జెక్ట్ మీద పట్టినటువంటి వాళ్ళు ఈరోజు డిజిటల్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క షేరింగ్ అనేటటువంటిది ఇట్ మే బి ఎ రీఓరియంటేషన్ ఫర్ మెనీ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ us టుడే ఆన్ ది స్క్రీన్. కొద్ది మందికి మాత్రమే ఇట్ మే గివ్ ఏ what you call a enthusiasm to get inclined towards this mechanics and biomechanics. Sir, so today I am going to share information on what is lever. Sir, ఈరోజు నేను ఇప్పుడు ఈ యొక్క గంట వ్యవధిలో మన మిత్రులతో పంచుకోబోయేటటువంటి సమాచారం అంతా కూడా తులాదండాలంటే ఏమిటి, తులాదండాల యొక్క పరిచయం ఏమిటి, తులాదండాలను ఏ విధంగా నిర్వచించవచ్చు, తులాదండంలో ఏ ఏ భాగాలు ఉంటాయి, తులాదండాలను ఏ విధంగా వర్గీకరించవచ్చు, అలాగే ప్రతి ఒక్క తరగతి తులాదండం జీవితంలో కానీ కలిగేటటువంటి యాంత్రిక లాభం ఏమిటి, యాంత్రిక లాభం అనేది ఏ ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అనే ఈ యొక్క విషయాల మీద నేను నా యొక్క
వృత్తికి సంబంధించినటువంటి మిత్రులతోనూ మా సీనియర్స్తోనూ పంచుకోబోతున్నాను అనమాట. సో ఈ యొక్క లీవర్స్ గురించి క్షుణ్ణంగా మనం పంచుకునే ముందు సంబంధించినటువంటి ప్రైమ్ కాంట్రిబ్యూటర్స్ను వారికి సంబంధించిన సేవలకి నా యొక్క స్పోర్ట్స్ సెల్యూట్ చెప్తూ వారి యొక్క ముగ్గురు పేర్లు మనన చేసుకోవడం మంచిది అనిపించింది. సో ఇక్కడ మెకానిక్స్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫిజిక్స్. సో ఈ యొక్క మెకానిక్స్లో ఎనలేని సేవ చేసినటువంటి ఆర్కిమిడిస్ హూ ఈజ్ బిఫోర్ క్రిస్ట్ 287 to 200 ఈ యొక్క లీవర్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లీవర్స్ డిస్కవర్ చేసినటువంటి మహానుభావులు వారికి ఏ స్పెషల్ ట్రైబ్యూట్ ఆన్ మై బిహాఫ్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ దిస్ డిజిటల్ స్క్రీన్. అండ్ అనదర్ జెంటిల్మెన్ గెలీలియో. ఈ యొక్క గెలీలియో ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ హూ హ్యాస్ కండక్టెడ్ an experiment especially on fundamental analysis and experiments in dynamics. నిన్న చెప్పినట్లుగా ఈ యొక్క ఫిజిక్స్లో ద బేబీ ఆఫ్ ఫిజిక్స్ ఈజ్ మెకానిక్స్ వచ్చేసి స్టాటిక్స్ అండ్ డైనమిక్స్లో కైనెటిక్స్ అండ్ కైనమాటిక్స్. ఎస్టర్డే వీ హ్యావ్ గాట్ ఆల్ ద స్టఫ్ ఫ్రమ్ ఏ గ్రేట్ టీచర్ రామ్మోహన్ రావు జెట్టి. సో ఇక్కడ గెలీలియో గారు వచ్చేసి ఏ మోస్ట్ ప్రామినెంట్ కాంట్రిబ్యూటర్. వారు చేసినటువంటి రీసెర్చ్ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ డైనమిక్స్. సో తద్వారా మనకి డైనమిక్స్ యొక్క సంపూర్ణ పరిజ్ఞానం మనకు దొరకడం జరిగింది. తర్వాత న్యూటన్. ఈరోజు ఎంటైర్ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ న్యూటనియన్ మెకానిక్స్. ఒక వస్తువుని డిజైన్ చేయడం కానీ, ఒక వస్తువును ఉపయోగించడం కానీ, బల ప్రయోగం కానీ, దాని యొక్క ఏ అంశాన్ని గురించి మాట్లాడాలన్నా కూడా ఈరోజు చాలా మంచి కాంట్రిబ్యూట్ చేసినటువంటి న్యూటన్ గారు ఈ యొక్క న్యూటనియన్ మెకానిక్స్ అంటారు దీన్ని. అంటే పూర్తిగా న్యూటన్ యొక్క ప్రభావం అంతటిది. అంటే దాదాపు 500 సంవత్సరాలు 400 సంవత్సరాలు అయినా కూడా వారు ఏదైతే థియరీని డిస్కవర్ చేశారో ఆ థియరీకి ఇప్పటికి కూడా లైఫ్ ఉందంటే కారణం అది ఈజ్ గ్రేట్నెస్. అందుకే ఒక లిటరేచర్లో చెప్తాడు, న్యూటన్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, న్యూటన్ ఈజ్ ఎ వెహికల్ సెంట్ బై ది భగవాన్ టు టీచ్ అబౌట్ ద న్యాచురల్ లాస్ టు ది వరల్డ్ అని చెప్తారు. సో ఇతని యొక్క కథను 2 నిమిషాలు నేను షేర్ చేసుకొని, ఎందుకంటే చాలామందికి ఈ బయోమెకానిక్స్ అనేటటువంటిది ఒక కంటగింపుగా ఉన్నటువంటి సబ్జెక్ట్ కాదు. ఇది చాలామంది మన యొక్క వృత్తిలోకి ఎంటర్ అయ్యేటటువంటి విద్యార్థులందరూ కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్తో వస్తూ ఉంటారు. తద్వారా ఈ యొక్క సబ్జెక్ట్ సైన్స్ సబ్జెక్ట్ అంటేనే చాలా దూరంగా ఉండటం. అందున ఈ యొక్క బయోమెకానిక్స్ అనేటటువంటిది విచ్ ఈజ్ బేస్ ఇన్ ది ఫిజిక్స్ అదంటేనే చాలా మంది దూరంగా వెళ్తారు. దీనికి ఈ కారణంగా కాబోలు ఈ యొక్క రామ్మోహన్ రావు జెట్టి హూ హ్యాస్ ఇనిషియేటెడ్ ఏ ప్లాట్ఫామ్. అందరినీ కలపాలా, దీని మీద ఒక శ్రద్ధ కలిగించాలనేటువంటి భావంతో వారు పెట్టుంటారనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సో ఇక్కడ న్యూటన్ తన యొక్క లైఫ్ టైంలో ఎప్పుడే కానీ ఫిజిక్స్ నుంచి డిగ్రీ తీసుకోలేదు. న్యూటన్ అనేటువంటి ఒక విద్యార్థి ఒక డల్ హెడ్ స్టూడెంట్. అతను లాలో, ఆర్ట్స్లో, మ్యాథమెటిక్స్లో డిగ్రీ తీసుకున్నాడే కానీ ఫిజిక్స్లో ఎప్పుడూ డిగ్రీ తీసుకోలేదు. అలాంటి ఒక వ్యక్తి ఈ హ్యాస్ డిస్కవర్డ్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్. కాబట్టి ఇక్కడ మన కాడ కూడా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలామంది ఈ యొక్క సైన్స్కి సంబంధం లేనటువంటి వాళ్ళు వస్తారు. అయితే దీని వైపున దృష్టి మరల్చడానికి కారణం వారికి శ్రద్ధ లేకపోవడం, రెండవది వారి విద్యార్థులుగా ఉన్నప్పుడు వారికి మంచిగా బోధన చేయకపోవడం, మూడవది ఇదంటే ఒక భయం, నాలుగవది మన జీవితంలో ఇంత కష్టపడి చదువుకుంటే దీని యొక్క లాభం ఏమిటి అన్నటువంటి ఒక పెద్ద ప్రశ్నతో ఇలాంటి కష్టతరమైనటువంటి సబ్జెక్ట్ అని దానికి ఒక లేబుల్ వేసేసి చాలా మంది దూరంగా ఉంటున్నారు. అయితే దీనితో ఈ యొక్క డిజిటల్ స్క్రీన్ ఇనిషియేట్ చేయడంతో చాలా మంది ఔత్సాహికులు దీని మీద ఒక శ్రద్ధ కలుగుతుంది అనేటువంటిది నాకు ఒక భావన. దీనికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు రామ్మోహన్ రావు సార్ గారికి. తర్వాత ఈ యొక్క న్యూటనియన్ మెకానిజం తర్వాత మనకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అంటే ఈ మెకానిక్స్ నుంచి బయోమెకానిక్స్ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ డెవలప్ కావడానికి ముఖ్య కారకులు ఎవరంటే లియోనార్డో డా విన్సీ. ఈ లియోనార్డో డా విన్సీ నోన్ ఫర్ హిస్ గ్రేట్ ఆర్ట్, మొనాలిసా చిత్రాన్ని గీసినటువంటి వారు. వీరు ఆ మెకానికల్ నాలెడ్జ్ని తన యొక్క బయోలాజికల్ స్టడీస్లో యూజ్ చేసుకోవడం వల్ల అప్పటి నుంచి మనకు ఒక ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్ అనేది ఎదగడం జరిగింది. ఈరోజు మనం దాన్ని బయోమెకానిక్స్ అని, జీవ యాంత్రిక శాస్త్రము అని మనము అంటున్నాం.
సో వారికి స్పెషల్ గ్రాటిట్యూడ్. ఇక్కడ ఆర్కిమెడిస్ ద గ్రీక్ సైంటిస్ట్ డిస్కవర్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లివరేజ్. ఈ యొక్క తులాదండ వ్యవస్థను కనుగొన్నటువంటి మహానుభావుడు ఆర్కిమెడిస్. వారు ఈ యొక్క తులాదండాల యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం కోసం వారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గివ్ మీ బట్ వన్ ఫర్మ్ స్పాట్ ఆన్ విచ్ టు స్టాండ్ అండ్ ఐ విల్ మూవ్ ద ఎంటైర్ ఎర్త్. మీరు నాకు ఆకాశంలో నిలబడుకోవడం కోసం ఒక స్థిరమైనటువంటి ఒక ఆధార పీఠాన్ని కల్పించండి. ఆ ఆధార పీఠం మీద నేను నిలబడుకొని ఈ మొత్తం భూమండలాన్ని నా యొక్క కాలితో లేపేస్తాను అని. అంటే ఇది మనకు వినడానికి చాలా అతిశయోక్తి అనిపించినా కూడా, అయితే మనం ఈ యొక్క లీవర్ ప్రిన్సిపల్స్ని మన డే టు డే లైఫ్లో, స్పోర్ట్స్లో మనం అప్లై చేస్తున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ముఖ్యంగా మన యొక్క ఏన్షియంట్ టెంపుల్స్, కృష్ణదేవరాయ టెంపుల్స్ ఆ వైపుకి వెళ్ళినట్లయితే లేపాక్ష వైపున దాదాపు 12 అడుగుల బండతో తయారు చేసినటువంటి తలుపులను మనం చూడొచ్చు. ఆ యొక్క తలుపులను అక్కడ ఉన్నటువంటి ఒక పురోహితులు ఏ విధంగా తలుపు మూస్తా ఉన్నారు, తెరుస్తా ఉన్నారంటే, అంటే దాదాపు ఒక 50 కిలోలు 100 కిలోలు బరువు ఉన్నటువంటి ఒక పురోహితుడు 2000 కేజీలు ఉన్నటువంటి ఒక్కొక్క తలుపును తను ఒంటి చేత్తో ఏ విధంగా వేయగలిగాడు అనే దాన్ని మనం ఆలోచించినట్లయితే, ఈ యొక్క ఆర్కిమెడిస్ చెప్పినటువంటి ఈ యొక్క స్టేట్మెంట్, నాకు మీరు ఆకాశంలో నిలబడుకోవడం కోసం ఒక స్థిరమైనటువంటి ఆధారపీఠాన్ని ఇవ్వండి, నేను మొత్తం భూమండలాన్ని నేను లేపగలుగుతాను అని చెప్పినటువంటిది అతిశయోక్తి అని అనిపించదు. ఎందుకంటే 2000 కేజీలు బరువు ఉన్నటువంటి ఒక తలుపును ఒక 100 కేజీలు బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి మూస్తున్నాడు, తెరుస్తున్నాడు అంటే దట్ ఈస్ ది మెకానికల్ ఎఫికసీ ఆఫ్ ది లీవర్ సిస్టమ్. అంటే మనము ఎంత గొప్ప భారాన్ని అయినా సరే తక్కువ బలాన్ని ఉపయోగించి కదపచ్చు అని అనడానికి అది ఒక తార్కాణంగా నిలుస్తుంది. సో ఒకసారి మనం ఇందులో అనిమేట్స్ ఉన్నాయి, ఇనిమేట్. అనిమేట్ అంటే సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది సోఫిస్టికేటెడ్ గ్యాడ్జెట్ మేడ్ బై భగవాన్. అటువంటి అత్యాధునికమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ఒక గ్యాడ్జెట్ అని అనుకుంటే ఈ మనిషిలో అనేకమైనటువంటి అమేజింగ్ థింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం అనిమేట్ అంటే మనం అనటామికల్ లీవర్స్ మనం బ్రాడ్గా 2 రకాలుగా మనం అప్లై చేసేయచ్చు. ఒకటి అనటామికల్ లీవర్, 2 మెకానికల్ లీవర్. యాంత్రికంగా తయారు చేసినటువంటి ఉపకరణాలు లేక సహజ సిద్ధంగా ఈ యొక్క అమేజింగ్ గ్యాడ్జెట్ అయినటువంటి హ్యూమన్ బీయింగ్ లో సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క లీవర్ సిస్టమ్. లీవర్స్ కి మనము అనటామికల్ లీవర్స్ అని అంటాం. మన దేహంలో ఏ భాగాన్ని తీసుకున్నాం, అలాగే తలుపు కానివ్వండి, క్రోబార్ కానివ్వండి, వీల్ బ్యారో కానివ్వండి, వీటింటిని మనం తీసుకున్నప్పుడు దీన్ని యాంత్రిక ఉపకరణంగా మనం చెప్పుకుంటాం. సో మన దేహంలో 9 సిస్టమ్స్ ఉన్నాయి, ఆల్ వండర్ఫుల్ సిస్టమ్స్. అందులో ముఖ్యమైనటువంటి 2 సిస్టమ్స్ ఇక్కడ మనం ప్రస్తావించాలి. ఒకటి మస్కులర్ సిస్టమ్, అనదర్ వన్ ఇస్ ద స్కెలిటల్ సిస్టమ్. ఈ 2 కలిసి పనిచేస్తాయి కాబట్టి దీన్ని కండర అస్థి పంజర వ్యవస్థ అంటాం, మస్కులోస్కెలిటల్ సిస్టమ్. మన దేహంలో ఈ యొక్క స్కెలిటల్ సిస్టమ్ ఒక నిర్దిష్టమైన రూపాన్ని ఇస్తే, కండర వ్యవస్థ ఆ యొక్క నిర్దిష్ట రూపం తన యొక్క నిర్దేశింపబడినటువంటి ఆ యొక్క శరీర నిర్మాణ ప్రకారంగా నిర్దేశింపబడినటువంటి స్థానంలో ఆ అస్థికలన్నింటినీ కలిపి ఉంచడానికి ఈ కండర వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అనేది మనకు లీవర్ సిస్టమ్గా పనిచేస్తుంది. ఈ యొక్క మస్కులోస్కెలిటల్ సిస్టమ్ లీవర్ సిస్టమ్గా పనిచేస్తుంది కాబట్టే మనం నడవగలుగుతున్నాం, జాగ్ చేయగలుగుతున్నాం, రన్ చేయగలుగుతున్నాం, స్విమ్ చేయగలుగుతున్నాం, కనీసం కూర్చుంటున్నాం, లేస్తున్నాము, తర్వాత ఇతర ఏదైనా ఒక మోటార్ మూవ్మెంట్ను మనం పర్ఫామ్ చేస్తున్నాము అంటే అది ఒక లీవర్ సిస్టమ్ వల్లే సాధ్యపడుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒకసారి మనం లీవర్ డెఫినేషన్లోకి ఎంటర్ అయినట్లయితే, ఒకసారి చూసినట్లయితే లీవర్ అంటే ఏమిటి? లీవర్ అనేటటువంటి ఒక యాంత్రిక ఉపకరణం. ఆ యాంత్రిక పరికరం ఏం చేస్తుంది? అది ఒక నిర్దిష్టమైనటువంటి ఒక బిందువు చుట్టూ లేక ఒక నిర్దిష్టమైనటువంటి కేంద్రం చుట్టూ తిరగడానికి నిర్దేశింపబడినటువంటి ఒక యాంత్రిక పరికరం. ఏ లీవర్ ఇస్ ఎ డిజిట్ బార్ which is designed to turn about a fixed point. అది ఒక మెకానికల్ అవ్వచ్చు, అది ఒక అనటామికల్ అవ్వచ్చు. అనటామికల్ అంటే మేబీ ఎల్బో ఫ్లెక్షన్ ఆఫ్ ఎల్బో జాయింట్, మేబీ హెడ్ ఎక్స్టెన్షన్, మేబీ హైపర్ ఎక్స్టెన్షన్, మేబీ మెకానికల్ అంటే ఓపెనింగ్ ద డోర్. సో యాంత్రికము తర్వాత సహజసిద్ధంగా మానవ దేహంలో ఉంది. అలాగే ఇంకొక డెఫినేషన్, దేర్ ఇస్ నో మచ్
difference between these two. A lever is a mechanical device designed to produce turning motion around an axis. సో ఒక అక్షం చుట్టూ కదలికను సృష్టించడానికి నిర్దేశింపబడినటువంటి యాంత్రిక పరికరాన్ని మనం తులాదండంగా చెప్పుకోవచ్చు. ఆ యొక్క తులాదండం అనేది అనిమేట్ అవ్వచ్చు, ఆ తులాదండం అనేది ఇన్అనిమేట్ అయిపోవచ్చు. ఇన్అనిమేట్ రైట్. ఇప్పుడు మన దేహంలో కానీ లేక ఒక లీవర్, మెకానికల్ లీవర్లో కానీ మనం ఆ యొక్క లీవర్ యొక్క ఎఫికసీ, ఆ లీవర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ముఖ్యంగా మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి మజిల్ పుల్లింగ్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్, అంటే మన దేహంలో అస్థిపంజర వ్యవస్థ, కీలు వ్యవస్థ. ఆ అస్థిపంజర వ్యవస్థ రెండు లేక అంతకంటే ఎక్కువ ఎముకలు కలవడం వల్ల కీలు ఏర్పడుతుంది. ఆ కీలుకు పక్కనే ఒక కండర సముదాయం ఏర్పడుతుంది. సో మనం కండరాలు అనేటటువంటివి మన బలానికి అంతర్గత బలం సృష్టించడం కోసం వాటి యొక్క సంకోచ వ్యాకోచాల ద్వారా కలిగిస్తాయి. కాబట్టి ఇక్కడ మజిల్ పుల్లింగ్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ది జాయింట్ ఆఫ్ సరౌండింగ్ టిష్యూస్, వాటి యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వాటి యొక్క హెల్త్ కండిషన్ ఏంటి అనే దాని మీద కూడా ఈ లీవర్ ఎఫికసీ అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. మూడవది రెస్ట్ విత్ గ్రావిటీ, భూమి ఆకర్షణ శక్తి, అట్మాస్ఫిరిక్ ప్రెషర్, వాతావరణ పీడనం, ప్రెషర్, మొమెంటం ఎక్సెట్రా. ఈ యొక్క మూడింటి అంశాల మీద మన యొక్క తులాదండ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. దాని యొక్క ప్రక్రియ ఈ యొక్క మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మనం లెటస్ హ్యావ్ ఏ రెడ్ క్యాప్ ఓవర్ ద హెడ్. కొంచెం క్రిటికల్గా థింక్ చేయడం మనం అలవాటు చేసుకుంటే, ఏదైనా ఒక డెఫినేషన్ చదివితే అందులో అంతర్గతంగా అంటే బియాండ్ లైన్ మనం థింక్ చేసినట్లయితే దీన్ని మనం జనరల్గా క్రిటికల్ థింకింగ్ అని అంటుంటాం. సో కొంచెం విమర్శనాత్మకమైన ధోరణి లేక ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ధోరణితో మనం నిర్వచనాన్ని చదివినప్పుడు మనకు అందులో ఏం అవసరం, ఏం కావాలని అర్థమవుతుంది. సో ఇక్కడ పార్ట్స్ ఆఫ్ లీవర్స్ కింద మనం ఆలోచించినట్లయితే మనము డెఫినేషన్లో ఒకసారి మనం వెనక్కి వెళ్తే డెఫినేషన్ ఏం చెప్తుంది? ఒక అక్షం చుట్టూ ఒక రిజిడ్ బార్ అంటే ఒక యాంత్రిక పరికరం ఒక స్థిర బిందువు చుట్టూ తిరగడానికి నియమింపబడింది అని. అంటే తిరగడము అంటే ఏదైనా ఒక వస్తువు మీద బలం ప్రయోగిస్తేనే ఆ వస్తువు కదులుతుంది. అంటే కదలాలి అని ఏదైనా ఒక వస్తువు గమనం కలిగించాలంటే బలం ప్రయోగించాలా? బలం ఎందుకు ప్రయోగించాలా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎందుకు మనం బలం ప్రయోగిస్తాం? ఏదైనా ఒక వస్తువు జడత్వంతో బాధపడుతూ ఉంటే ఆ జడత్వాన్ని ఛేదించడం కోసం మనం బలం ప్రయోగించాలి. అయితే ఒక వస్తువు మీద బలం ప్రయోగించాలి అంటే మనకు ఒక రిజిడ్ బార్ అవసరం. ఆ రిజిడ్ బార్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ద్రవ్యరాశిని కానీ లేక భారాన్ని కానీ మనం కదపడానికి ఉపయోగపడుతుంది. అంటే మనకు ఇక్కడ లీవర్స్ యొక్క పార్ట్స్ని మనం ఆలోచించినట్లయితే ఆ డెఫినేషన్లోనే మనకు అర్థమవుతుంది. అంటే మనకు తప్పనిసరిగా బలం కావాలా? బలం ఎందుకు కావాలని బలం ఎందుకు మనం ప్రయోగించాలనే ప్రశ్న ఎదురైనప్పుడు ఎందుకు బలం ప్రయోగించాలి అంటే భారాన్ని కదపటానికి. భారాన్ని ఎందుకు కదపాలి? భారం అనేటటువంటిది అంటే ఇది ఒక ఇనర్షియా ఈజ్ ద ఇన్హరెంట్ క్వాలిటీ, ఇన్హరెంట్ ఎబిలిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ టు కీప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ ఇన్ ది యూనిఫామ్ వెలాసిటీ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. ఈ రెండింటి విషయాల్లో అది జడత్వంతో బాధపడుతుంది. తనకైతేనే తన యొక్క స్థితిని మార్చుకోలేదు. తన యొక్క స్థితిని మార్చాలి అంటే మనం బలాన్ని ప్రయోగించాలి. సో మనం బలం ఎందుకు ప్రయోగించాలంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఓహో భారం ఉంది కాబట్టి మనం బలం ప్రయోగించాలా. సో మనకు ఒక తులాదండానికి బలం ఉండాలా? బలం ఎందుకు ఉండాలి అని అంటే దాని భారం కదపడానికి ఉండాలి. నెంబర్ 3, మరి ఈ యొక్క బలం ఉపయోగించి భారాన్ని కదపాలంటే ఏదో ఒక రొటేటింగ్ పాయింట్ అవసరం. ఆ రొటేటింగ్ పాయింటే మనకు యాక్సిస్ అని మనం చెప్తాం. సో ఇక్కడ F = m/a అనేటటువంటి ఒక సూత్రాన్ని, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ యాక్సిలరేషన్. దీన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ మోషన్ అని కూడా అంటాం. ఇందులో F అండ్ A ఆర్ ది వెక్టర్ క్వాంటిటీస్, M ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. సో ఇక్కడ F ఎందుకు మనం ఉపయోగించాలంటే ద్రవ్యరాశిని కదపటానికి. ఒక ద్రవ్యరాశి దానికి కలిగినటువంటి త్వరణంతో గుణించగా వచ్చినటువంటి గుణలబ్ధమే బలము అని చెప్తాం. సో మనం బలం ప్రయోగించడం ఎందుకు అని అంటే తప్పనిసరిగా మనము ద్రవ్యరాశిని కదపడానికి లేక భారాన్ని కదపడానికి అని మనకు అర్థమవుతుంది. ఆఫ్ లీవర్స్ని మనం కొంచెం విశ్లేషణాత్మకంగా చూసినట్లయితే మనకు 3 భాగాలు ఉంటాయని మనకు అర్థమవుతుంది. ఇంకా 4వ భాగం ఉండేటందుకు అవకాశం లేదు. ఎందుకంటే భారాన్ని కదపడానికి బలం కావాలా? బలం అప్లై చేయాలంటే ఏదో ఒక రొటేటింగ్ పాయింట్ ద్వారా మనం అప్లై చేయాలి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది?
తులాదండాలలో బలం ఉంటుంది, భారం ఉంటుంది, తర్వాత అక్షము ఉంటుంది. సో ఈ బలము, భారము, అక్షము అనేవి ముఖ్యమైనటువంటి 3 భాగాలు. సో ఒకసారి ఈ యొక్క బలం, భారం, అక్షం అనే వాటిని మన దేహంలో మనకి అప్లై చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఇది న్యాచురల్లీ ఫార్మ్డ్ బ్యూటిఫుల్ గ్యాడ్జెట్, దీన్ని మనం భౌతికంగా కాకుండా మన యొక్క దేహంలో అంతర్గతంగా మనం చూసినట్లయితే ఎక్కడ ఉంటాయి, ఫోర్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే వీ నో వెల్ అబౌట్ ది మస్కులర్ కాంట్రిబ్యూషన్. సో మజిల్స్ సంకోచాలు, వ్యాకోచాలు జరపడం వల్ల మనకు బలం అనేటటువంటిది సృష్టించబడుతుంది. ఆ బలం ద్వారా ఆ కీలుకి ఏదైతే అవయవం అతకబడి ఉంటుందో దాన్ని కీలు ద్వారా అనటామికల్ రేంజ్లో మాత్రమే, అంటే ఒక శరీర నిర్మాణ శాస్త్ర పరిధిలో మాత్రమే ఆ యొక్క కీలు సహాయంతో కండరం సంకోచం చెందడం వల్ల ఆ ప్రత్యేకమైనటువంటి ఎక్స్ట్రిమిటీని కదపడానికి మనకు ఉపయోగపడుతుంది. రెండవది రెసిస్టెన్స్. ఇప్పుడు మనం ఉదాహరణకు ఒక ఆర్మ్ తీసుకున్నాం అనుకో, ఆర్మ్ ఈజ్ అటాచ్డ్ టు ద, ఎక్స్టెండ్ చేసి ఆర్మ్ ను మూవ్ చేయాలా, ఆర్మ్ సర్కండక్షన్ చేయాలనుకోండి. సో ఆర్మ్ అనేటటువంటిది ఆ యొక్క అక్షంతో ముడిపడి ఉంటుంది. అయితే ఈ అక్షాన్ని మనం జాయింట్, ఆ యొక్క అసిటాబులం క్యావిటీ అనేటటువంటి ఆ యొక్క అక్షం, దాన్ని అక్షంగా తీసుకుంటాం. రెండవది బలం, అంటే మనకు ఉన్నటువంటి బైసెప్స్ అండ్ ట్రైసెప్స్. తర్వాత రెసిస్టెన్స్, ఆ మొత్తం ఆర్మ్ను కదపడానికి ఉపయోగపడే ఆర్మ్ యొక్క మొత్తం వెయిట్, లేకుంటే ఆర్మ్ మన చేతిలో ఏదైనా ఒక ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్, ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ కూడా పట్టుకొని ఉంటే దట్ విల్ అనదర్ యాడెడ్ వెయిట్ టు ద న్యాచురల్ బాడీ వెయిట్ అనమాట. సో ఇక్కడ మన దేహంలో ఆ మూడింటిని మనం ఎక్కడ ఏ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే ఫోర్స్ను కండరాల యొక్క సంకోచ వ్యాకోచాలతో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ ఒక అవయవం యొక్క, ఒక చేతి యొక్క మొత్తం బరువును, కాలి యొక్క మొత్తం బరువును, అప్పర్ బాడీ యొక్క మొత్తం బరువును మనం రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. అక్షము అంటే అది ఏ యొక్క అవయవాన్ని అయితే మనం కదపాలనుకుంటున్నామో అది ఏ యొక్క అక్షంతో, ఏ కీలుతో అనుబంధంగా కలిసి ఉందో ఆ యొక్క కీలును మనం అక్షంగా తీసుకుంటాం. సో బయట ఉన్నటువంటి భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి యొక్క బలం కానీ, భారం కానీ, అక్షం కానీ మన యొక్క హ్యూమన్ బాడీలో కండరాల యొక్క సంకోచ వ్యాకోచాలని బలం కారణంగా తీసుకుంటాం. తర్వాత మన యొక్క దేహం యొక్క బరువును భారంగా తీసుకుంటాం. అలాగే మనకు ఉన్నటువంటి సహజసిద్ధంగా ఉన్నటువంటి కీళ్ళని అక్షాలుగా తీసుకుంటాం. ఇప్పుడు మనం తులాదండాలను ఏ విధంగా వర్గీకరించాలి? సో తులాదండాలను వర్గీకరించాలి అంటే మనకు ముఖ్యంగా 3 అంశాలు ఉపయోగపడతాయి ఇందులో. అంటే ద ప్రిన్సిపల్ క్లాసిఫికేషన్, ఒక ప్రధానమైనటువంటి వర్గీకరణ చేయాలి. యాజ్ ఏ ఫస్ట్ ఆర్డర్ లీవర్, సెకండ్ ఆర్డర్ లీవర్, థర్డ్ ఆర్డర్ లీవర్, లేక మొదటి తరగతి తులాదండము, రెండవ తరగతి తులాదండము, మూడవ తరగతి తులాదండము, లేక మొదటి శ్రేణి తులాదండము, రెండవ శ్రేణి తులాదండము, మూడవ శ్రేణి తులాదండం క్లాసిఫై చేయాల్సి వచ్చింది. ఒక నోవి ఒక క్వశ్చన్ అడగచ్చు, ఎందుకు 4వ రకం తులాదండం లేదు, ఇందులో 3 ఉన్నాయి అని అంటే మనకి ఈ యొక్క క్లాసిఫికేషన్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ యొక్క తులాదండ వ్యవస్థ ఏ ఏ భాగాలతో నిర్మితమై ఉంది అన్న దాని మీదనే ఈ తులాదండ వ్యవస్థ యొక్క వర్గీకరణ ఆధారపడి ఉంటుంది. తులాదండంలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి అక్షమని, 2 బలమని, 3 భారమని చెప్పుకున్నాం. ఈ యొక్క 3 ఒకదానితో ఒకటి ఏ విధంగా అమర్చబడ్డాయి ఒక రిజిడ్ బార్ మీద అన్నటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ యొక్క తులాదండాలను 3 భాగాలు చేయడానికి మనకు సాధ్యపడుతుంది. 4వ భాగం చేయడానికి అక్కడ ఉండేది 3 భాగాలే. 4వ రకంగా తులాదండం చేశామంటే మళ్ళీ ఏదో ఒక రకమైనటువంటి తులాదండాన్ని రిపీట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకు బిగినర్స్కి ఇది మనకు బేసిక్ కాన్సెప్ట్. ఎందుకు మనకు 3 రకాలే ఉంటాయి, 4 రకాలు ఉండదు అనేటటువంటి ఒక క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు మనకు సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే ఈ యొక్క తులాదండాన్ని నిర్మించడానికి ముఖ్యంగా 3 భాగాలే ఉన్నాయి కాబట్టి ఆ 3ంటిని ఒకదానితో ఒకటి రిజిడ్ బార్ మీద అరేంజ్ చేస్తే 3ంటి కంటే మనం వేరే అదర్ కాంబినేషన్ చేయలేము. 4వ కాంబినేషన్ చేస్తే ఏదో ఒక కాంబినేషన్ రిపీట్ అవుతుంది. అందువల్ల మనకు మ్యాక్సిమం ఆర్డర్ ఆఫ్ లీవర్స్ వచ్చేసి మనకు 3 టైప్స్ ఆఫ్ లీవర్స్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ లీవర్స్ కూడా ఎందుకు ఎలా ఏర్పడ్డాయి అంటే కేవలం మన యొక్క లీవర్ సిస్టంలో ఉన్నటువంటి 3 భాగాల యొక్క అమరికను ఆధారంగా చేసుకుని ఏర్పడ్డాయి. ఇక్కడ నేను ఒక యాక్రోనిమ్ తయారు చేశాను. అంటే ఒక సంక్షిప్త పదం 3 అక్షరాలతో నిర్మితమైంది. అది ఏమిటి అంటే ఏఆర్ఎఫ్. ఈ ఏఆర్ఎఫ్ అనేటటువంటి ఈ యొక్క సంక్షిప్త పదాన్ని గిన మనం గుర్తుపెట్టుకున్నట్లయితే దీని కాన్సెప్ట్ అనడం కంటే కూడా యాక్రోనిమ్ అంటాం. యాక్రోనిమ్ అంటే ఒక సంక్షిప్త పదం. ఈ పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే
ఏ తులాదండాన్నైనా మనము ఈజీగానే నిర్వచించవచ్చు. అంటే ఏ అంటే అక్షమని, ఆర్ అంటే రెసిస్టెన్స్ అని. ఎఫ్ చూడాలా, ఈ యొక్క ట్రయాంగులర్ షేప్ అండ్ కలర్. ఆ రెసిస్టెన్స్ను నేను రెక్టాంగులర్గా ఉపయోగిస్తున్నాను, బ్లూ కలర్, విచ్ ఇండికేట్ ద రెసిస్టెన్స్. తర్వాత మూడవది ఫోర్స్, విచ్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్, యారో మార్క్. ఈ యొక్క గ్రీన్ కలర్ యారో మార్క్ వచ్చేసి ఫోర్స్కు సింబల్. సో ఇక్కడ గ్రీన్ కలర్, బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ విత్ డిఫరెంట్ షేప్స్. అక్షం అనేది ట్రయాంగులర్గా ఉపయోగిస్తున్నాం, రెసిస్టెన్స్ అనే దాన్ని మనం రెక్టాంగులర్గా ఉపయోగిస్తున్నాం, తర్వాత ఫోర్స్ను మనం యారో మార్క్గా ఉపయోగిస్తున్నాం. ఇది ఏఆర్ఎఫ్ యాక్రోనిమ్. ఈ ఏఆర్ఎఫ్ అంటే ఏంటంటే 1వ తరగతి తులాదండంలో ఏ మధ్యలో ఉంటుంది అని అర్థం, 2వ తరగతి తులాదండంలో ఆర్ మధ్యలో ఉంటుంది అని అర్థం, 3వ తరగతి తులాదండంలో ఎఫ్ మధ్యలో ఉంటుంది అని అర్థం. ఎప్పుడైతే మొదటి తరగతి తులాదండంలో ఏ మధ్యలో ఉంటుందని మనకు తెలిసిందో, మిగతా బలము, మిగతా భారము దానికి కుడి వైపున ఒకటి ఉంటే ఎడమ వైపున ఇంకొకటి ఉంటుంది. కుడి ఎడమ అందులో ఎటువంటి వ్యత్యాసం ఏమీ లేదు. మనకున్నటువంటి ఈ యొక్క తులాదండం యొక్క వ్యవస్థ మధ్యలో ఏ యొక్క లీవర్ పార్ట్ ఉందో మిగతా రెండు కూడా అవి వాటికి మనకు అనుగుణంగా మనము బొమ్మ గీసేదానికి అనుగుణంగా కానీ ఉపయోగించుకునే దానికి అనుగుణంగా కానీ అక్షం మధ్యలో ఉంటే భారం ఒకవైపు ఉంటుంది, ఇంకా మిగిలింది బలమే కాబట్టి బలాన్ని ఇంకొక వైపు వేస్తాం. సో కుడి ఎడమ అయితే మనకేమి సమస్య ఏం లేదు. కాబట్టి ఏఆర్ఎఫ్ కాన్సెప్ట్, ఏఆర్ఎఫ్ యాక్రోనిమ్ ఒకసారి మనం గుర్తు పెట్టుకుంటే అతి సులభంగా మనం 3 తరగతుల యొక్క తులాదండాలను అతి సులభంగా నిర్వచించవచ్చు, అతి సులభంగా ఉదాహరణను మనం శోధించవచ్చు, తర్వాత దీన్ని ఈజీగానే విశ్లేషించవచ్చు. ఇక్కడ మనం ఇంటర్నేషనల్ రిఫరెన్సెస్ కానీ నేషనల్ లెవెల్ రిఫరెన్సెస్ ఒకసారి రెఫర్ చేసినప్పుడు ఒకసారి ఒక రెఫరెన్స్లో యాక్సిస్ అంటాడు, రెసిస్టెన్స్ అంటాడు, ఫోర్స్ అంటాడు. కొన్ని రెఫరెన్సెస్లో ఇంకొక యాక్రోనిమ్ చూస్తాం, ఎఫ్డబ్ల్యూఈ. ఇది కూడా అలాంటి యాక్రోనిమే. అంటే ఇక్కడ ఎఫ్ అనేది ఇంతకు మునుపు యాక్రోనిమ్లో ఫోర్స్ అన్నాం, ఇక్కడ యాక్రోనిమ్లో ఫల్క్రమ్ అంటున్నాం. ఫల్క్రమ్ ఈజ్ క్వైట్ సూటబుల్ మెకానికల్ వర్డ్. అలాగే మనం ఈ యొక్క ఫల్క్రమ్ బదులు మనం ఫల్క్రమ్ను యాక్సిస్ పెట్టి సబ్స్టిట్యూట్ చేసాం. అంటే ఫల్క్రమ్ ఈజ్ సినానిమస్ టు ది యాక్సిస్. రెండవది వెయిట్. వెయిట్ ఈజ్ నాట్ మోర్ మీనింగ్ఫుల్, రెసిస్టెన్స్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్. అందుకే ఈరోజు వెయిట్ ట్రైనింగ్ను రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటాం. రెసిస్టెన్స్ మే బీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. అలాగే ఇక్కడ వెయిట్ అనే బదులు మనం రెసిస్టెన్స్ అంటున్నాం అక్కడ ఏఆర్ఎఫ్లో. ఇక్కడ మాత్రం వెయిట్ అని అంటున్నాం. వెయిట్ ఈజ్ ఆల్సో అన్ యాక్సెప్టబుల్ వర్డ్ ఇన్ మెకానిక్స్. అలాగే ఎఫోర్ట్. ఎఫోర్ట్ అంటే ప్రయత్నం చేయడం. మనం ప్రయత్నం చేయడానికి ఏం కావాలా? బలం కావాలా. సో ఇక్కడ ఎఫోర్ట్ ఈజ్ సినానిమస్ టు ద ఫోర్స్. సో ఇక్కడ మనం ఈ యొక్క డిజిటల్ స్క్రీన్ మీద మనం ఉపయోగించబోయేటటువంటి యాక్రోనిమ్ వచ్చేసి ఏఆర్ఎఫ్. అంటే ఏ అనేటటువంటిది సినానిమస్ టు ది ఫల్క్రమ్, రెసిస్టెన్స్ అనేది సినానిమస్ టు ద వెయిట్, ఫోర్స్ అనేది సినానిమస్ టు ద ఎఫోర్ట్. సో ఇక్కడ ఏఆర్ఎఫ్ని మనం ఫాలో అవుతే మనకు ఎఫ్డబ్ల్యూఈతో పని ఉండదు. అయితే మేబీ నోవీస్ ఎవరైనా ఈ యొక్క డిజిటల్ స్క్రీన్ ఇప్పుడు షేర్ చేసుకుంటా ఉంటే బిగినర్స్ ఎందుకు ఇలా రెండు ఉపయోగించాలి, ఉపయోగించడం వల్ల సౌలభ్యం ఏమిటి అని మనం అనుకున్నప్పుడు చదువుకోవడానికి సౌలభ్యం, మనం గుర్తుపెట్టుకోవడానికి సౌలభ్యం, ఇతరులకు బోధించడానికి సౌలభ్యంగా ఉండాలి అని అంటే ఎఫ్ను రెండు ఉపయోగించవచ్చు. ఫల్క్రమ్ అనొచ్చు, ఫోర్స్ అనొచ్చు. సో మనం ఫల్క్రమ్ను ఎఫ్గా ఉపయోగించి ఫోర్స్ను ఎఫ్గానే ఉపయోగిస్తే అక్కడ కన్ఫ్యూషన్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. వాల్యుయేటర్ కూడా పేపర్ వాల్యుయేట్ చేసే అతను కూడా కన్ఫ్యూజ్ అవుతాడు. కాబట్టి ఇక్కడ మనం ఏదో ఒక యాక్రోనిమ్ని కింద సెలెక్ట్ చేసుకుంటే బిగినర్కి ముఖ్యంగా ఏఆర్ఎఫ్ ఉపయోగిస్తే ఏను యాక్సిస్గా ఉపయోగించాలా, ఆర్ను రెసిస్టెన్స్గా చెప్పుకోవాలా, ఎఫ్ను ఫోర్స్గా చెప్పుకోవాలా. అలాగే మనకి తప్పేం లేదు, ఎఫ్డబ్ల్యూఈ యాక్రోనిమ్ కూడా ఉపయోగించవచ్చు. ఎఫ్ అంటే ఫల్క్రమ్ అనాలా, ఫోర్స్ అనకూడదు. డబ్ల్యూని వెయిట్ అనొచ్చు, ఈని ఎఫోర్ట్ అనొచ్చు. సో ఇక్కడ సింబల్స్ మాత్రం కలర్స్ అండ్ షేప్ ఆఫ్ ది ఫిగర్స్ విచ్ ఐ ఆమ్ యూజింగ్ ఆన్ ది స్లైడ్ ఈజ్ సేమ్. అయితే కేవలం ఏఆర్ఎఫ్ యాక్రోనిమ్, ఎఫ్డబ్ల్యూఈ యాక్రోనిమ్ రెండింటికి మధ్య గల సినానిమస్ని నేను చెప్పడం కోసం ఈ యొక్క రెండు యాక్రోనిమ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. మనం ఫస్ట్ ఆర్డర్ లివర్ గురించి ఆలోచిస్తాం. అంటే ఫస్ట్ ఆర్డర్ లివర్లో ఏఆర్ఎఫ్ యాక్రోనిమ్ అప్లై చేస్తున్నాం. సో ఏ అంటే అక్షము, ఏ అంటే యాక్సిస్. సో మొదటి తరగతి తులాదండంలో మధ్యలో ఉన్నటువంటి ఏ, మధ్యలో
అక్షం ఉంది, అక్షానికి ఒక వైపున బలం ఉంది, అక్షానికి ఇంకొక వైపున రెసిస్టెన్స్ అంటే భారము ఉంది. ఇక్కడ నా కుడివైపుకి రెసిస్టెన్స్ తీసుకురావచ్చు, లేకుంటే ఫోర్స్ని తీసుకురావచ్చు. ఏం తీసుకొచ్చినా కూడా ఈ యొక్క తులాదండం యొక్క మెకానికల్ ఎఫికసీ అనేది మనకు మధ్యలో ఏది ఉంది అన్న దాని మీదనే మనకు ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో ఏముంది, మనకు అక్షం ఉంది. సో ఈ అక్షం ఉపయోగించి ఆ యొక్క భారాన్ని మనం కలుపుతున్నాము. సో ఇక్కడ మనం చూస్తే బలం ప్రయోగిస్తున్నాం, అక్షం ద్వారా ఈ యొక్క భారాన్ని కలుపుతున్నాం. ఇక్కడ నేను ఈ రిజిడ్ బార్ను బ్లాక్ కలర్లో యూజ్ చేశాను కాబట్టి కొంచెం ఈ సింబల్ మీద ఫోకస్ చేస్తాను. సో దీన్ని ఈ విధంగా నిర్వచించవచ్చు. మొదటి తరగతి తులాదండాన్ని లేక మొదటి శ్రేణి తులాదండాన్ని ఎలా నిర్వచించటంటే, ఏ తులాదండంలో అయితే అక్షం మధ్యలో ఉండి అక్షానికి ఒక వైపున భారము ఇంకొక వైపున బలము అమరి ఉంటే ఆ తరగతి తులాదండాన్ని మొదటి తరగతి తులాదండము అంటాం. లేక రెండో విధంగా కూడా బలానికి భారానికి మధ్యలో అక్షం అమరి ఉంటే ఆ యొక్క తులాదండాన్ని మొదటి శ్రేణి తులాదండము అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అక్షం మొదటి నిర్వచనంలో మధ్యలో ఏముందో చెప్పి దానికి ఒకవైపున ఏమిటి ఇంకొక వైపున ఏమిటి అని చెప్తున్నాము. రెండవ డెఫినేషన్ ఏం చెప్తున్నామంటే చెప్తూ దాని మధ్యలో ఏముందో చెప్తాం. ఇట్ ఈస్ సింపుల్ టు రిమెంబర్ ద డెఫినేషన్ టు ఏ బిగినర్ హూ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ది ప్రొఫెషన్. సో దీని సింపుల్ అనమాట ఇది. సో అక్షం మధ్యలో ఉండి అక్షానికి ఒక వైపున బలం ఇంకొక వైపున భారం ఇలా ఉంటే ఇది మొదటి తరగతి తులాదండం. అంటే ఇక్కడ మధ్యలో ఉండాలనేటటువంటి గుర్తు మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. అంటే ఇక్కడ మొదటి తరగతి తులాదండంలో దట్ యాక్సిస్ లైస్ సమ్వేర్ బిట్వీన్ ఫోర్స్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ మనకు ఒకవైపునేమో ఈ యొక్క అక్షము భారానికి దగ్గరగా ఉంటుంది, కొన్నిసార్లు అవసరాన్ని బట్టి ఈ యొక్క అక్షం బలానికి దగ్గరగా కూడా ఉంటుంది. దీన్ని బట్టే మనకు ఈ తులాదండం యొక్క లాభం అనేది మనకు ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని మనం ఎఫిషియెంట్ లీవర్ అంటాం అనమాట. ఎందుకంటే మనకు రెండవ తరగతి తులాదండంలో లాభం పొందాలి అంటే ఈ అక్షాన్ని తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాం. మూడవ తరగతి తులాదండాన్ని మనం పొందాలి అని అంటే మనకు రెండవ తరగతి తులాదండం పొందాలి అంటే ఈ యొక్క అక్షాన్ని తీసి భారం కాడ పెట్టుకుంటాం. మూడవ తరగతి తులాదండం యొక్క లాభాన్ని ఒకటో తరగతి తులాదండంలోనే పొందాలి అనుకుంటే మనం ఈ అక్షాన్ని తీసుకెళ్ళి బలానికి దగ్గరగా పెట్టుకుంటాం. అంటే ఇక్కడ రెండవ తరగతి తులాదండం యొక్క లాభాన్ని ఇంత పొందొచ్చు. అయితే రెండవ తరగతి తులాదండంలో ఉండేటటువంటి ఫోర్స్ ఫేవరబుల్ ఇందులో ఉండకపోవచ్చు, కానీ రెండవ తరగతి తులాదండానికి చాలా దాదాపు దగ్గరగా మొదటి తరగతి తులాదండంలో లాభాన్ని పొందొచ్చు. అలాగే మూడవ తరగతి తులాదండంలో మనకు మధ్యలో ఎఫ్ ఉంటుంది అనమాట, అంటే బలం ఉంటుంది. ఆ తులాదండంలో ఏముంటుందంటే రెసిస్టెన్స్ ఆర్మ్ ఈజ్ మచ్ లాంగర్ అనమాట. అయితే ఇక్కడ కూడా మనం రెసిస్టెన్స్ ఆర్మ్ను లాంగ్ చేయొచ్చు. సో ఆ విధంగా కూడా మనం ఆ లాభాన్ని పొందొచ్చు. అంటే ఈ యొక్క మొదటి తరగతి తులాదండంలో రెండవ తరగతి తులాదండం యొక్క లాభాన్ని కొంతమేరకు, మూడవ తరగతి తులాదండం యొక్క లాభాన్ని కూడా పొందవచ్చు. అందువల్ల దీన్ని మోస్ట్ ఎఫిషియెంట్ లీవర్ అంటాం. ఎందుకంటే అక్షాన్ని మనం సర్దుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి. ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్స్ ఇస్తాం. పెయిర్ ఆఫ్ ప్లయర్స్, కామన్ బ్యాలెన్స్, మూవింగ్ స్టోన్ విత్ క్రోబార్, ఓపెనింగ్ లిడ్ ఆఫ్ ఎ టిన్, ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్, వాల్టర్ క్యారింగ్ ఏ పోల్. ఇక్కడ మనం చూసినట్లయితే మనం టీటర్ టోటర్, మనకు ఒక పటకార్ లాంటిది కానీ, లేకపోతే మనం ఒక తక్కెడ కానీ, లేదంటే ఒక బండరాయిని ఒక గుణపాన్ని ఉపయోగించి మనం ఏ విధంగా కదుపుతాం అనేది క్లాసికల్ ఎగ్జాంపుల్. అలాగే ఒక టిన్ యొక్క మూతను ఏ విధంగా ఓపెన్ చేయొచ్చు అనేది కూడా గుడ్ ఎగ్జాంపుల్. అలాగే కత్తెర మనం ఉపయోగించడం నిజ జీవితంలో ఉపయోగించే ఒక కత్తెర మనకు మంచి ఎగ్జాంపుల్. అలాగే ఈ పోల్ వాల్ట్ ఈవెంట్లో ఒక వాల్టర్ తనకున్నటువంటి అతి పొడవైనటువంటి తన యొక్క బాడీ హైట్తో పోల్చుకుంటే 4 ఇంతలు ఎక్కువ పొడవున్నటువంటి ఆ యొక్క పోల్ను తను ఏ విధంగా ఈజీగా క్యారీ చేస్తాడనే దానికి ఈ యొక్క ఫస్ట్ ఆర్డర్ లీవర్. తర్వాత మనం ట్రైసెప్స్ యాక్టింగ్ టు ఎక్స్టెండ్ ద హ్యాండ్ అంటే ఎల్బోలో ఎక్స్టెన్షన్ జరగాలంటే ట్రైసెప్స్ అనేటటువంటివి ఈ యొక్క రేడియస్ అల్లానికి ఇలా అవుతాయి కాబట్టి ట్రైసెప్స్ యాక్టింగ్ టు ఎక్స్టెండ్ ద హ్యాండ్ అనేది ఒక ఎగ్జాంపుల్. అలాగే పుల్లింగ్ ద హెడ్ బ్యాక్వర్డ్, దిస్ టూ ఆర్ ది అనటామికల్ లీవర్స్, అదర్స్ ఆర్ ది మెకానికల్ లీవర్స్. మనం అనుకున్నట్టు అనిమేట్ ఇన్అనిమేట్ అని అనుకున్నట్లు ట్రైసెప్స్ యాక్టింగ్ టు ఎక్స్టెండ్ ద హ్యాండ్, పుల్లింగ్ ద హ్యాండ్ బ్యాక్వర్డ్ అనేవి ఇవి అనటామికల్ లీవర్స్, మిగతావి మెకానికల్ లీవర్స్. ఇక్కడ
ఒకసారి చూద్దాం. మూవింగ్ హెడ్ బ్యాక్వర్డ్. ఈ మూవింగ్ హెడ్ బ్యాక్వర్డ్ ని ఒకసారి గమనించినట్లయితే ఎంటైర్ స్కల్ ఈజ్ రిలాక్స్డ్ ఓవర్ ది టాప్ ఆఫ్ ది స్పైన్ అట్లాస్. ఇక్కడ పైన ఈ యొక్క మొత్తం స్కల్ అంతా కూడా రిలాక్స్ అయి ఉంటుంది. సో ఈ యొక్క మొత్తం హెడ్ వెయిట్ అంతా కూడా ఆ యొక్క స్పైన్ యొక్క చివరి భాగంలో అలా కలుగుతుంది. ఇక్కడ స్పైన్ యొక్క చివరి భాగాన్ని మనం అక్షంగా భావించాలా. ఆ మెడ భాగం యొక్క వెనక భాగం ఉన్నటువంటి మజిల్స్ ఈ యొక్క స్కల్ను ఎనికి లాగటం లేక ముందున్నటువంటి మజిల్స్ ముందుకు లాగటం, వీటిని మనం బలానికి ఆధారంగా తీసుకుంటాం. ఈ హెడ్ యొక్క మొత్తం బరువును భారంగా తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ మనం ఐడెంటిఫై చేయలేకపోయినా ఇక్కడ భారానికి బలానికి మధ్యలో సమ్వేర్ ద యాక్సిస్ లైస్. ఈ అక్షం అనేటటువంటిది బలానికి భారానికి మధ్యలో ఎక్కడో ఒక ప్రాంతంలో ఉంటుంది. సో మనం అందుకే ఈ యొక్క లీవర్స్ మీద మనం సంపూర్ణ పరిజ్ఞానాన్ని పొందాలా లేక లీవర్స్ను సంపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క రీడర్కు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అవసరం. అదేంటంటే యూ షుడ్ హ్యావ్ ద మినిమం బ్యాక్గ్రౌండ్ ఆన్ మస్కులోస్కెలిటల్ అనాటమీ. ఈ యొక్క కండర అస్థి పంజర శరీర ధర్మం మీద మనకు శరీర నిర్మాణం మీద మనకు ఒక అవగాహన ఉండాలి. అప్పుడు ఏ మజిల్ ఎక్కడ ఉంటుంది, ఆ మజిల్ కండరానికి ఎముకకు ఏ విధంగా అతుకుబడి ఉంటుంది, ఆరిజిన్ ఎక్కడ, ఇన్సర్షన్ ఎక్కడ, ఒక కండరం ఎక్కడ నుంచి పుడుతుంది, ఒక కండరం ఎక్కడ అంతమవుతుంది, అది టెండాన్కి ఏ విధంగా టెండాన్ సహాయంతో ఏ విధంగా అతకబడి ఉంటుంది అనే ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ కిన ఈ యొక్క లీవర్స్ నేర్చుకోవాలనేటువంటి విద్యార్థికి ఉంటే ఈ లీవర్స్ మెకానిజం మనకు అతి సులభంగా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ మనకు అనటామికల్ లీవర్స్ ఉదాహరణగా తీసుకున్నప్పుడు మెకానికల్ డివైస్ చూస్తాం. ఒకటి క్రోబార్, అంటే దిస్ టైప్ ఆఫ్ లీవర్ కెన్ బి యూజ్ టు రేజ్ హెవీ రెసిస్టెన్స్ విత్ మినిమం ఫోర్స్. మెకానిక్స్తో వచ్చినటువంటి లాభం ఏంటంటే మనం తక్కువ శక్తిని ఉపయోగించాలా, మనం ఎక్కువ లాభాన్ని పొందాలా. అందుకే మనకు ఎనర్జీ డిప్లేషన్ జరగకుండా ఒక పర్ఫార్మర్ ఎంటైర్ ది షెడ్యూల్ టైం ఒక పర్ఫార్మర్ ఎందుకు చక్కగా చేస్తాడు అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది మెకానికల్ ఎఫికసీ, ఆ మెకానికల్ ఎఫిషియన్సీ, ఆ యొక్క గ్రేస్ ఉండటం వల్లే అతను చేయగలుగుతున్నాడు. సో అన్వాంటెడ్ మూమెంట్స్ని అవాయిడ్ చేయడం, అనవసరంగా శక్తిని ఉపయోగించకుండా ఉండటం అనేది ఒక సైన్స్ చెప్పినటువంటి మనకు ఇచ్చేటువంటి మార్గనిర్దేశం. అందుకే ఇక్కడ మనకు ఒక వ్యక్తి అంటే ఇక్కడ మనం బలం చివరిలో ఉంది, మనం అనుకున్నట్లు ఈ యొక్క అక్షాన్ని భారానికి దగ్గరగా పెట్టుకున్నాం. ఇది ఒక పెద్ద బండరాయి అనుకుందాం, ఒక 500 కిలోల బరువు ఉంది. ఉదాహరణకు నేనే కలుగుతున్నాను అనుకో, నా బాడీ వెయిట్ 70 కేజీలు, అంటే దాదాపు 7 నా యొక్క దేహంతో పోల్చుకుంటే అది ఎక్కువ భారాన్ని కలిగి ఉంది. ఇప్పుడు నేనేం చేశాను, ఈ యొక్క మొదటి తరగతి తులాదండంలో అక్షం మధ్యలో ఉంది కదా, ఇప్పుడు నాకు మెకానికల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి తెలుసు కాబట్టి నేను ఏ విధంగా ఫోర్స్ ఆమెను పొడుగ్గా చేసుకుంటే కలిగే లాభం ఏంటో నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేనేం చేశాను, ఒక రాయి తీసుకొని ఆ బండరాయికి దగ్గరగా పెట్టాను. దీన్ని నేను అక్షముగా భావించుకున్నాను. దాని కింద ఈ యొక్క గుణపాన్ని కూర్చాము. ఇప్పుడు మనం చివర్లో మనం బలాన్ని కిందికి ప్రయోగిస్తున్నాం. ఈ యొక్క నా యొక్క దేహం బరువుతో 5 ఎక్కువగా ఉన్నటువంటి బండరాయిని మనం కలపడం మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. దిస్ ఈస్ వాట్ ఈస్ ద మెకానికల్ ఎఫిషియన్సీ. ఇక్కడ నేను చేసింది ఏమిటి అంటే బలం నుంచి అక్షం ఉండేటటువంటి దూరాన్ని పెంచుకోగలిగినాను. తద్వారా నేను ప్రయోగించేటటువంటి తక్కువ బలం ఎక్కువ బలంగా కన్వర్ట్ అయ్యి నా దేహంతో 5 ఎక్కువ బరువు కలిగినటువంటి ఆ యొక్క రాయిని నేను కదపగలిగానంటే ఇట్ ఈస్ ద ఓన్లీ ఫన్ ఇన్ మెకానికల్ ఎఫిషియన్సీ. అది ఈ యొక్క అక్షాన్ని నేను సర్దుకోవడం వల్ల నాకు సాధ్యపడింది అనమాట. ఇంకొక ఉదాహరణ చూస్తాం. ఇదే అక్షాన్ని బలానికి దగ్గరగా తెచ్చుకున్నాం. ఇప్పుడు నేనేం చేశాను, మొదటి తరగతి తులాదండంలో అక్షాన్ని భారానికి దగ్గరగా పెట్టుకోగలిగాను. భారానికి దగ్గరగా పెట్టుకున్నాను కాబట్టి అక్షం నుంచి నేను ప్రయోగించేటటువంటి బలం యొక్క బిందువుకు దూరం ఎక్కువ పెట్టుకోగలిగిన. సో మనం నెక్స్ట్ స్లైడ్లో మెకానికల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి అని అర్థమైనప్పుడు ఈ ఉదాహరణ మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఉదాహరణలో మొదటి తరగతి తులాదండంలో చెప్పినటువంటి యొక్క యాంత్రిక ఉపకరణం ద్వారా నేను నా యొక్క దేహంతో పోల్చుకుంటే 5 బరువైనటువంటి భారాన్ని నేను కలపగలుగుతున్నానంటే కారణం ఏమిటి అంటే నేను ఈ యొక్క బలం ప్రయోగించే బిందువు నుంచి నేను ఉంచుకున్నటువంటి ఆ యొక్క అక్షం యొక్క దూరాన్ని పెంచుకోగలిగాను. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క అక్షాన్ని నేను భారానికి దగ్గరగా ఉంచుకోగలిగాను. ఇది నెంబర్ 2 ఆస్పెక్ట్. అంటే ఇందులో 2 అంశాలు ఉంటాయి. ఒకటి భారం యొక్క చెయ్యి పొడుగైంది అంటే బలం యొక్క చెయ్యి పొడుగైంది అంటే భారం యొక్క చెయ్యి కురచగా అయిపోయింది అని అర్థం.
లేదు బలం యొక్క చెయ్యి కురచగా అయిపోయిందంటే భారం యొక్క చెయ్యి పొడుగైందని అర్థం. ఇక్కడ రెండే ఆర్మ్స్ ఉంటాయి, టూ పార్ట్స్ ఆఫ్ ది లీవర్సే ఉంటాయి మనకు. అది మనకు నెక్స్ట్ స్లైడ్ లో మనకు అర్థమవుతుంది. సిజర్ చూద్దాం. సిజర్ ఈజ్ ఆల్సో ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఫస్ట్ ఆర్డర్ లీవర్. ఇందులో ఒక బార్బర్ మనం యొక్క సెలూన్కి వెళ్ళినప్పుడు అతను చాలా వేగంగా ఈ యొక్క కత్తెరను కదపడం మనం గమనిస్తుంటాం. ఆ కత్తెరను 1 ఇంచ్ హ్యాండ్తో ఓపెన్ చేస్తే, థమ్ అండ్ మిడిల్ ఫింగర్ జస్ట్ ఓపెన్ చేస్తే అది మోర్ దాన్ 5 times గ్రేటర్గా ఆ యొక్క జాస్ ఓపెన్ అవ్వడం చూస్తుంటాం. అంటే ఇక్కడ మొదటి తరగతి తులాదండమే. అయితే మొదటి తరగతి తులాదండం మొదటి ఉదాహరణలో ఇక్కడ ఏం చేయగలిగినామంటే అక్షాన్ని భారానికి దగ్గరగా పెట్టుకున్నాము. అక్షాన్ని భారానికి దగ్గరగా పెట్టుకోవడం వల్ల బలం ప్రయోగించేటువంటి బిందువుకు అక్షానికి ఎక్కువ దూరం ఉంచాము. తద్వారా తక్కువ బలంతో ఎక్కువ భారాన్ని కదపగలిగాము. రెండవ ఉదాహరణలో చూస్తే ఇదిలో కూడా అక్షం మధ్యలో ఉంది. అయితే మనం బలం ప్రయోగించేటువంటి ఈ యొక్క హ్యాండిల్కు ఆ తర్వాత ఏదైతే కలుపుతుందో ఆ కలిపేటటువంటి ఆ జాస్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే అక్షం నుంచి భారం ఉండేటటువంటి యొక్క బిందువు పొడుగ్గా ఉంది. బలం ప్రయోగించే బిందువు నుంచి అక్షం చాలా దగ్గరగా ఉంది. దేంతో పోల్చుకుంటే క్రోబార్తో పోల్చుకుంటే. అందువల్లే ఇక్కడ మనకు బలం ప్రయోగించడం ముఖ్యం కాదు. ఇక్కడ ఒక బార్బర్కు కత్తెరను ఎంతగా ఓపెన్ చేస్తాడు, ఎంత వేగంగా కలుపుతాడు, ఎంత బ్యాలెన్స్తో ఎంత ఉంటాడు అనేది ముఖ్యం అన్నమాట. సో ఇక్కడ రెండవ ఉదాహరణ మొదటి తరగతి తులాదండానికి తేడా ఏంటంటే మొదటి ఉదాహరణలో ఫోర్స్ ఆర్మ్ పొడుగ్గా ఉంది, రెండవ తరగతి తులాదండంలో రెసిస్టెన్స్ ఆర్మ్ పొడుగ్గా ఉంది. ఈ రెండింటి మీదనే మనం మొదటి తరగతి తులాదండంలో మనం మెకానికల్ అడ్వాంటేజ్ పొందుతున్నాం అనమాట. సో ఇక్కడ ఒకసారి ఏంటి ఈ మెకానికల్ అడ్వాంటేజ్ అంటే, యాంత్రిక లాభం అంటే ఏమిటి, యాంత్రిక లాభం అనేటటువంటిది ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అని ఒకసారి మనం క్షుణ్ణంగా చూసినట్లయితే దాన్ని ఒకసారి నిర్వచనం చూద్దాం. డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ది లెంగ్త్ ఆఫ్ ది ఫోర్స్ ఆర్మ్ టు దట్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఆర్మ్. ఇక్కడ ఒక దండం, ఒక పొడవాటి రిజిడ్ బార్ ఉంది. ఆ రిజిడ్ బార్ను మనం రెండుగా విభజిస్తాం. ఒకటి అక్షం నుంచి బలం ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నామని, రెండవది అక్షం నుంచి భారం ఎక్కడ ప్రభావితం చేస్తుంది అని. సో మనం తులాదండం తీసుకున్నామంటే బలము ఉండాలా, భారము ఉండాలా, ఏదో ఒక స్థలంలో అక్షము ఉండాలా. ఇక్కడ మొదటి తరగతి తులాదండంలో అక్షం మధ్యలో ఉంది. అక్షానికి ఒకవైపున బలము, అక్షానికి ఇంకొక వైపున భారము. ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ యొక్క బలం అనేది అక్షానికి ఎంత దూరంలో ఉంది, అలాగే అక్షం నుంచి భారం ఎంత దూరంలో ఉంది అన్న ఈ 2 అంశాలే ఒక తులాదండం యొక్క యాంత్రిక లాభాన్ని నిర్దేశిస్తాయి. దిస్ టూ ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎస్పెషల్లీ ఆన్ ది డిగ్రీ ఆఫ్ మెకానికల్ అడ్వాంటేజ్ టు గెట్ by implying or by applying the particular lever in sports. అంటే ఏమిటి? ఫోర్స్ ఆర్మ్ అంటే ఏమీ లేదు, ఈ యొక్క తులాదండంలో అక్షం నుంచి బలం ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నామో ఆ యొక్క భాగాన్ని మాత్రమే మనం ఫోర్స్ ఆర్మ్ అంటాం. ఫోర్స్ ఆర్మ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది లీవర్ బిట్వీన్ యాక్సిస్ అండ్ ఫోర్స్. బలం ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నాం, తర్వాత అక్షం నుంచి బలం ప్రయోగించే బిందువు ఎంత దూరంలో ఉంది అన్న ఈ యొక్క అంశాన్ని మాత్రమే బలం యొక్క చెయ్యి, బలం యొక్క రిజిడ్ బార్ అంటాం. అలాగే అక్షం నుంచి భారం ఎంత దూరంలో ఉంది అన్నదే ఈ యొక్క రెసిస్టెన్స్ ఆర్మ్. రెసిస్టెన్స్ ఆర్మ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది లీవర్ బిట్వీన్ యాక్సిస్ అండ్ రెసిస్టెన్స్. అక్షం నుంచి భారము మధ్య కలిగినటువంటి ఆ యొక్క భాగాన్ని మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ ఆర్మ్ అంటాం. సో ఇక్కడ ఈ రెండింటి యొక్క లెంగ్త్ల యొక్క నిష్పత్తి మీద ఒక తులాదండం యొక్క యాంత్రిక లాభం ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మనకు మెకానికల్ అడ్వాంటేజెస్ తీసుకోవాలనుకుంటే, యాంత్రిక లాభం పొందాలంటే ముఖ్యంగా 2 కండిషన్స్. ఒక కండిషన్ ఒక ఫ్యాక్టర్కు సహాయం చేస్తుంది, రెండవ కండిషన్ రెండవ ఫ్యాక్టర్కు సహాయం చేస్తుంది. అంటే మనం తులాదండాలను ఉపయోగించడం వల్ల 2 రకాలుగా సౌలభ్యాన్ని పొందొచ్చు. ఈ 2 రకాలుగా కాకుండా నువ్వు వేరే 3 రకంగా సౌలభ్యం పొందేదానికి లేదు. ఒకటి, నీకు తులాదండం బలానికి అనుకూలంగా కావాలా, లేక తులాదండం వేగవంతమైన కదలికలు, తర్వాత కదలికను మార్చటము, తర్వాత కీలు యొక్క వ్యాప్తి లేక సమతుల్యం, అంటే ఇవన్నీ ఒకవైపు ఉంటాయి.
ఒకవైపున భారం అంటే ఒకవైపున బలానికి అనుకూలంగా ఉంటే ఏ తులాదండం అయితే బలానికి అనుకూలంగా ఉంటుందో ఆ తులాదండం అట్ ద సేమ్ టైం వేగవంతమైన కదలికలకు, డైరెక్షన్ మార్చడానికి, రేంజ్ ఆఫ్ మోషన్కు అనుకూలంగా ఉండదు. సో ఒక తులాదండం ఒక ఫ్యాక్టర్కే ఒకసారి హెల్ప్ చేస్తుంది, రెండవ దానికి మనకు సహాయపడదు అంటే పడుతుంది కానీ మనకు కంపారిటివ్లీ లెస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒకటో కండిషన్ ఏమిటి అని అంటే ఇఫ్ ద ఫోర్స్ ఆర్మ్ ఈజ్ లాంగ్, అంటే ఇక్కడ చూడండి మొదటి తరగతి తులాదండాన్ని తీసుకున్నాను, అక్షాన్ని నేను భారానికి దగ్గరగా ఉంచుకున్నాను. ఏ విధంగా అయితే ఒక గుణపాన్ని ఉపయోగించి నా దేహం యొక్క బరువుతో పోల్చుకుంటే 5 ఇంతలు ఎక్కువ ఉన్నటువంటి బండరాయిని నేను ఏ విధంగా కదపడానికి ఈ యొక్క మెకానికల్ ఎఫిషియన్సీని ఉపయోగించానో, అలాగే ఈ ఉదాహరణకి మనం ఇక్కడ తీసుకున్నట్లయితే స్టిక్ ఫిగర్లో ఇక్కడ నేనేం చేశాను, బలం యొక్క చెయ్యిని పొడుగ్గా పెట్టుకున్నాను భారం యొక్క చెయ్యి కంటే. ఇక్కడ కండిషన్ 1 ఏం చెప్తుందంటే బలం ప్రయోగించినటువంటి బిందువు అక్షం నుంచి ఎక్కువ దూరంగా ఉంటుందో, దేనితో పోల్చుకుంటే అక్షం నుంచి భారము ఉండే దూరం కంటే అక్షం నుంచి బలం ప్రయోగించే బిందువు ఎక్కువగా ఉంటే ఆ తులాదండం దేనికి అనుకూలంగా ఉంటుందంటే బలానికి అనుకూలంగా ఉంటుంది. బలానికి అనుకూలము అని మనం చెప్పితే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా మెకానికల్ టర్మ్స్లో అంటే అది బలానికి అనుకూలము అంటే తక్కువ బలాన్ని ఉపయోగించి అత్యంత అధికమైనటువంటి గ్రేటర్ రెసిస్టెన్స్ను మనం కలపచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ యొక్క ఉదాహరణలో మొదటి తరగతి తులాదండంలో బలము చూడండి ఎంత పొడుగ్గా ఉందో భారము యొక్క చెయ్యి కంటే. సో మనం బలము యొక్క చెయ్యిని కొలవాలి అంటే మనకు ఒకటి పండ్ల గుర్తు ఏంటంటే అక్షం నుంచి బలం ఎంత దూరంలో ఉంది అన్నదే మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే రెసిస్టెన్స్ ఆర్మ్ను మనం ఎలా కొలవాలి అంటే మనకు ఓన్లీ విత్ రెఫరెన్స్ టు ద యాక్సిస్ వేర్ ద రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ఫోర్స్. బలాన్ని ప్రభావితం చేసేటువంటి భారం అక్షం నుంచి ఎంత దూరంలో ఉంది అన్నదే మనకు రెసిస్టెన్స్ ఆర్మ్. సో ఇక్కడ మొదటి కండిషన్ ఏంటంటే ఫోర్స్ ఆర్మ్ పొడుగ్గా ఉన్నప్పుడు ఇది బలానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ తులాదండం మనకు దేనికి అనుకూలంగా ఉండదంటే స్పీడ్ ఆఫ్ మూమెంట్కు, చేంజ్ ఆఫ్ డైరెక్షన్కి, రేంజ్ ఆఫ్ మోషన్కి, బ్యాలెన్స్కు అనుకూలంగా ఉండదు. తర్వాత రెండవ కండిషన్ మెకానికల్ అడ్వాంటేజ్. రెండవ కండిషన్ ఏంటంటే ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆర్మ్ ఇస్ లాంగర్. ఇక్కడ రివర్స్ అనమాట. మొదటగా చూపించడం ఇది మొదటి తరగతి తులాదండమే. అయితే ఇక్కడ నేను మొదటి తరగతి తులాదండం మొదటి ఉదాహరణలో కండిషన్ 1లో ఈ యొక్క అక్షాన్ని తీసుకొచ్చి భారానికి దగ్గరగా పెట్టా, అందువల్ల నా యొక్క భారం యొక్క చెయ్యిని పొడుగు చేసుకోగలిగిన. అయితే ఇక్కడ రెండవ కండిషన్లో ఏం చెప్తుంది, రెసిస్టెన్స్ ఆమెగిన పొడుగ్గా ఉంది అనుకోండి, ఆ తులాదండం దేనికి అనుకూలంగా ఉంటుంది, అలాంటి ఉపకరణం దేనికి అనుకూలంగా ఉంటుందంటే అది స్పీడ్ ఆఫ్ మూమెంట్కు అనుకూలంగా ఉంటుంది, తర్వాత రేంజ్ ఆఫ్ మోషన్కి అనుకూలంగా ఉంటుంది, తర్వాత చేంజ్ ఆఫ్ డైరెక్షన్కి అనుకూలంగా ఉంటుంది. అయితే బలానికి అనుకూలంగా ఉండదు. అంటే మనం తులాదండాల యొక్క యాంత్రిక లాభం గురించి మాట్లాడాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు లాభాలు. ఒకటి లాభం ఏంటంటే ఒకవైపున బలం ఉంటుంది, బలం వద్దు అనుకుంటే ఇవన్నీ కూడా ఒకవైపు ఉంటాయి. అవి స్పీడ్ ఆఫ్ మూమెంట్ అని పడింది, స్పీడ్ ఆఫ్ మూమెంట్, రేంజ్ ఆఫ్ మోషన్, చేంజింగ్ డైరెక్షన్, ఇవన్నీ ఒకవైపునేమో బలం. సో ఈ రెండవ కండిషన్లో రెసిస్టెన్స్ ఆర్మ్ను నేను డెలిబరేట్ గానీ వాంటెడ్ గానీ పొడుగు చేసుకోగలిగినాను. తద్వారా అంటే ఇది సిజర్కు ఉదాహరణ అనమాట. సిజర్కు అక్షం ఎక్కడ ఉంది, బలానికి దగ్గరగా ఉంది. అదే ఇక్కడ చూస్తే మనకు ఈ యొక్క గుణకంతో ఉపయోగించినటువంటి ఉదాహరణ దీంట్లో ఊహించుకున్నట్లయితే భారానికి దగ్గరగా ఈ యొక్క అక్షం ఉంది, అందుకే నేను వాంటెడ్గా ఫోర్స్ ఆర్మ్ను పొడుగ్గా చేసుకోగలిగిన. అందుకే నేను తక్కువ బలంతో నా దేహం బరువుతో పోల్చుకుంటే 5 ఇంతలు ఎక్కువైనటువంటి బండను నేను కదపగలిగాను. రెండవ ఉదాహరణలో అంటే సెకండ్ కండిషన్ టు గెట్ మెకానికల్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ఎ లీవర్, ఇందులో రెసిస్టెన్స్ ఆర్మ్ను వాంటెడ్గా నేను పొడుగు చేసుకోగలిగినాను. అంటే ఇది మనకు దేనికి ఉదాహరణ అంటే ఏ వాల్టర్ క్యారీయింగ్ ఎ పోల్, ఇది మనకు ఉదాహరణ, దీంట్లో మనం ఊహించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఆర్మ్ పొడుగ్గా ఉంది. ఏ తులాదండంలో అయితే రెసిస్టెన్స్ ఆర్మ్ పొడుగ్గా ఉంటుందో ఆ తులాదండం స్పీడ్ ఆఫ్ మూమెంట్కు, రేంజ్ ఆఫ్ మోషన్కు, చేంజింగ్ డైరెక్షన్కు అనుకూలంగా ఉంటుంది అన్నాం. రైట్, అందుకే RA ఈజ్ గ్రేటర్ దాన్ FA. అందులో ఇక్కడ FA ఈజ్ గ్రేటర్ దాన్ RA. రైట్, ఒకసారి మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, మనం బలం ప్రయోగిస్తుంటాం, తులాదండాన్ని ఉపయోగించి బలం ప్రయోగించి ఒక రిజిడ్ బార్ను ఉపయోగించి అక్షాన్ని ఆధారంగా చేసుకొని మనం భారాన్ని కలుపుతూ ఉంటాం.
లీవర్ ప్రిన్సిపల్ను మనం ఉపయోగించి మనకు టార్క్ ఎంత ఉంది, ఫోర్స్ టార్క్ ఎంత ఉంది, రెసిస్టెన్స్ టార్క్ ఈజ్ ఏ రొటేటింగ్ మూమెంట్ అరౌండ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఒక అక్షాన్ని ఆధారంగా చేసుకొని కలిగేటటువంటి కదలికను మనం టార్క్ అంటాం. ఈ యొక్క లీవర్ ప్రిన్సిపల్ అంతా కూడా దీని మీదనే ఆధారపడి ఉంటుంది. ఒక బలం యొక్క చేయితో గుణించగా వచ్చినటువంటి గుణలబ్ధం అదే తులాదండంలో ఆ భారం యొక్క చేయితో గుణించగా వచ్చిన లబ్ధంతో సమానంగా ఉంటుంది అని చెప్తుంది లీవర్ ప్రిన్సిపల్. సో ఇక్కడ ఫోర్స్ అంటే మనం అప్లై చేసే బలం ఎంత పొడుగుంది అక్షం నుంచి అనేది ఫోర్స్ ఆర్మ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది లీవర్ బిట్వీన్ ఫోర్స్ అండ్ యాక్సిస్. ఈ రెండింటిని గుణించగా వచ్చిన గుణలబ్ధము, అలాగే రెసిస్టెన్స్ అంటే భారము, ఆ భారము అక్షం నుంచి ఎంత దూరంలో ఉంది అన్నదే రెసిస్టెన్స్ ఆర్మ్. సో ఇక్కడ ఫోర్స్ ఆర్మ్తో హెచ్చించగా వచ్చిన గుణలబ్ధం, అలాగే రెసిస్టెన్స్ ఆర్మ్తో గుణించగా వచ్చిన గుణలబ్ధం సమానంగా ఉంటుందని చెప్తుంది ఈ యొక్క లీవర్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఉదాహరణకు మనం F/FA అంటే దాన్ని ఫోర్స్ టార్క్ అంటాం, R/RA అంటే దాన్ని రెసిస్టెన్స్ టార్క్ అంటాం. ఇప్పుడు ఒకసారి మనం ఫోర్స్ టార్క్ను క్యాలిక్యులేట్ చేస్తాం. దీనికి మనం ఒక ఫస్ట్ ఆర్డర్ లీవర్ని ఉదాహరణ తీసుకున్నాం. సో ఇక్కడ మనం గుణకంతో బండరాయిని ఏ విధంగా కలిపామో దాన్నే ఇక్కడ మనం ఉదాహరణగా తీసుకున్నాం. అస్యూమింగ్ దట్ ఇక్కడ నేను ఉపయోగించేటటువంటి అక్షం నుంచి ఎంత దూరం ఉంది అని నేను అనుకుంటున్నానంటే 1 మీటర్ దూరం ఉంది అని అనుకున్నాను. దాన్నే నేను ఫోర్స్ ఆర్మ్ అని చెప్పాను. అలాగే అక్షం నుంచి బండను కదపడానికి బండ యొక్క భారం అంతా ఎక్కడైతే కేంద్రీకృతమై ఉంటుందో ఆ బిందువు వరకు ఉండేటువంటి దాన్ని రెసిస్టెన్స్ ఆర్మ్ అంటాం. సో ఈ యొక్క రెసిస్టెన్స్ ఆర్మ్ ఈ యొక్క అక్షం నుంచి 1/2 మీటర్ ఉందని నేను ఊహించాను. కొలిసాను, లేక నిజంగా ఊహించినా ఓకే, లేకపోతే కొలిసినా ఓకే. సో ఇది 0.5 మీటర్ అంటే 1/2 మీటర్ ఉంది, ఇది వచ్చేసి 1 మీటర్ దూరంలో ఉంది. నేను ఇప్పుడు ప్రయోగించే బలం ఏ భారాన్ని కదపడానికి, 100 న్యూటన్ల భారాన్ని కదపడానికి నేను ఉపయోగించేటువంటి బలం ఎంత, దానివల్ల కలిగేటటువంటి ఫోర్స్ టార్క్ ఎంత అని మనం క్యాల్కులేట్ చేయాలనుకుంటే ఈ యొక్క సూత్రాన్ని మనం అప్లై చేయాలి. సో ఇక్కడ ఈ ఫిగర్లో నేను అక్షం నుంచి బలం 1 మీటర్ దూరంలో ఉండి నేను బలం ప్రయోగిస్తున్నాను. దేని కదపడానికి అక్షం నుంచి 1/2 మీటర్ దూరంలో 100 న్యూటన్ల భారం ఉంది. ఈ 100 న్యూటన్ల భారాన్ని నేను అక్షం నుంచి 1 మీటర్ దూరంలో నిలబడి నేను బలాన్ని ప్రయోగిస్తున్నాను. ఇలా ప్రయోగించడం వల్ల బండ కదులుతుంది. అప్పుడు నా బలం ప్రయోగించడం వల్ల కలిగేటటువంటి ఫోర్స్ టార్క్ ఎంత అని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక్కసారి ఈ స్లైడ్లో చూస్తాం. ఫోర్స్ టార్క్ అనేది రెసిస్టెన్స్ ఇంటూ రెసిస్టెన్స్ ఆర్మ్ డివైడెడ్ బై ఫోర్స్ ఆర్మ్. ఫోర్స్ ఆర్మ్ యొక్క లెంగ్త్ ఎంత, 1 మీటర్. రెసిస్టెన్స్ ఎంత, 100 న్యూటన్లు. రెసిస్టెన్స్ ఆర్మ్ యొక్క లెంగ్త్ ఎంత, అక్షం నుంచి 1/2 మీటరు. సో రెసిస్టెన్స్ వచ్చేసి 100 న్యూటన్లు, రెసిస్టెన్స్ ఆర్మ్ వచ్చేసి 1/2 మీటరు డివైడెడ్ బై నేను ఈ యొక్క 1/2 మీటర్ పొడవులో 1/2 మీటర్ దూరంలో అక్షం నుంచి ఉన్నటువంటి 100 న్యూటన్ల బలాన్ని నేను అదే అక్షం నుండి 1 మీటర్ దూరంలో నిలబడుకొని నేను బలాన్ని ప్రయోగించినప్పుడు ఈ యొక్క దీనితో భాగింపు చేస్తే వచ్చింది నాకెంత, 50 న్యూటన్ మీటర్. అంటే నేను ఈ యొక్క 100 న్యూటన్ల భారాన్ని మీటర్ దూరంలో నిలబడి నేను బలాన్ని ప్రయోగించినప్పుడు తద్వారా కలిగినటువంటి ఫోర్స్ టార్క్ 50 న్యూటన్ మీటర్లుగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే ఈ యొక్క రెసిస్టెన్స్ టార్క్ను కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ టార్క్ను కూడా మనము F/FA, R/RA బదులు F/FA బై RA అంటే ఆర్ను మనం రెసిస్టెన్స్ టార్క్ను క్యాలిక్యులేట్ చేయాలంటే దీనికి రివర్స్ అనమాట. సో ఆ విధంగా మనం ఒక తరగతి తులాదండంలో మనం ప్రయోగించే బలాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ ఫోర్స్ టార్క్ ఎంత జరిగిందో మనం చెప్పచ్చు. ఇప్పుడు మనం 2వ తరగతి తులాదండం కొద్దాం. దీనికి వెళ్దాం. ARF అనే యాక్రోనిమ్ ఒక క్లుప్తమైనటువంటి పదంలో ఉండే 3 అక్షరాలలో 2వ అక్షరం గురించి మాట్లాడుతున్నాం. ముందు ఏ అనేది అయిపోయింది. 1వ తరగతి తులాదండంలో మధ్యలో ఉండేది ఏ అని అర్థం. సెకండ్ ఆర్డర్ లీవర్లో ఆ యొక్క యాక్రోనిమ్లో ఉన్నటువంటి ఆర్ అనే దాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, అంటే 2వ తరగతి తులాదండంలో మధ్యలో ఏముంటుంది అని మనం గుర్తుపెట్టుకుంటే అది రెసిస్టెన్స్. అంటే రెసిస్టెన్స్ మధ్యలో ఉంటుంది. రెసిస్టెన్స్కి ఒక వైపున బలం ఉంటుంది, ఇంకొక వైపున అక్షం ఉంటుంది. ఏ తరగతి తులాదండంలో అయితే రెసిస్టెన్స్ మధ్యలో ఉండి రెసిస్టెన్స్కి ఒక వైపున బలము, ఇంకొక వైపున అక్షం ఉంటుందో ఆ తరగతి తులాదండాన్ని 2వ శ్రేణి తులాదండము
రెండవ తరగతి తులాదండంగా మనం నిర్వచించవచ్చు. లేక బలానికి అక్షానికి మధ్య భారము ఉంటే ఆ యొక్క తరగతి తులాదండాన్ని రెండవ తరగతి తులాదండంగా రెండవ నిర్వచనం ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, అక్షం ఒక చివర ఉంది, బలం ఇంకొక చివర ఉంది, మధ్యలో భారం ఉంది. ఒకసారి దీనికి ఉదాహరణలు చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఫర్ సెకండ్ ఆర్డర్ లీవర్. రెండవ తరగతి తులాదండానికి ఉదాహరణలు ఏంటంటే వీల్ బ్యారో, నట్ కట్టర్, ఓపెనింగ్ మౌత్. అంటే నట్ కట్టర్ అంటే మేము రాయలసీమ రీజియన్లో దాన్ని కత్తిపీట అని అంటుంటాం అనమాట. సో ఆ కత్తిపీటను మనం కత్తిపీట మీద పెట్టి కోసే బదులు కత్తిపీటనే ముందుకే ఆ యొక్క బేస్ మీదకి పెట్టేస్తే ఎంతటి గట్టి పదార్థాన్ని కూడా మనం కట్ చేయొచ్చు. తర్వాత రోయింగ్ బోట్ అంటే మనం పడవను సముద్రంలో ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తామనేది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది క్లాసికల్ ఎగ్జాంపుల్. ఓపెనింగ్ డోర్, మనము ఇంతవరకు ఆ యొక్క విజయనగర సామ్రాజ్యంలో 2000 కిలోల బరువు ఉన్నటువంటి ఒక తలుపును ఒక పురోహితుడు ఏ విధంగా కలుపుతున్నాడు అన్నదానికి కారణం ఈ రెండవ తరగతి తులాదండమే. తర్వాత రైజింగ్ బాడీ ఆన్ టోస్, ఓపెనింగ్ మౌత్. దిస్ 2 ఆర్ ది అనటామికల్ లీవర్స్ అండ్ దిస్ 4 ఆర్ ది మెకానికల్ లీవర్స్. సో ఇక్కడ ఒక వీల్ బ్యారో చూసాము, అంటే ఒక ఎద్దల బండిని మనం ఊహించుకోవచ్చు అనమాట. ఈ వీల్ బ్యారోలో చివరగా అక్షం ఉంది, మధ్యలో భారం ఉంది, ఒక చివరన బలం ఉంది అనమాట. సో ఒకసారి చూద్దాం. స్టాండింగ్ ఆన్ టిప్ టోస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అనటామికల్ లీవర్లో మనం కాలు యొక్క ఏళ్ల మీద మొత్తం దేహాన్ని పైకి లేపడం అంటే రేజింగ్ హీల్స్ అనొచ్చు, లేకపోతే స్టాండింగ్ ఆన్ టిప్ టో అనొచ్చు. సో ఇక్కడ కాలి వేళ్ల మీద మన యొక్క మొత్తం బాడీని అంతా కూడా పైకి రేజ్ చేయొచ్చు. సో ఒకసారి మనం అవుతుంది అనమాట. సో ఇక్కడ టోస్ను గ్రేట్ టో అండ్ అదర్ 4 టోస్ ఇవి అక్షంగా భావించబడాలి. తర్వాత మొత్తం దేహం యొక్క బరువు అంతా కూడా మన యొక్క ఫుట్ యొక్క ఆర్క్ మధ్యలో ఉంటుంది ఈ భారం. అంటే ఇక్కడ భారం మధ్యలో ఉంది కాబట్టి తర్వాత మనం ఏ విధంగా హీల్స్ను పైకి లేపగలుగుతున్నాము అంటే జస్ట్ బై కాంట్రాక్టింగ్ అవర్ గ్యాస్ట్రోహిమియస్ మజిల్ we are able to raise our total body weight on tiptoes. So tiptoes is one of the classical anatomical lever. Mechanical efficiency గురించి మనం మాట్లాడినప్పుడు సెకండ్ ఆర్డర్ లీవర్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు రెండు ఆర్మ్స్ ఉంటాయి. ఒకటి ఫోర్స్ ఆర్మ్, రెండు రెసిస్టెన్స్ ఆర్మ్. ఇక్కడ చూడండి, రెండవ తరగతి తులాదండంలో ఫోర్స్ ఆర్మ్ చూడండి ఎంత పొడుగ్గా ఉంటుందో. ఇంకా ఏ తరగతి తులాదండంలో కూడా రెసిస్టెన్స్ ఆర్మ్ చిన్నదిగా ఉంది. సో ఇక్కడ when we apply the force over a longer distance, that small amount of force will convert into greater force. That greater force will be useful to move the heavy resistance. It is many times greater than resistance arm. సో మనకు మొట్టమొదటి కండిషన్ మెకానికల్ అడ్వాంటేజెస్లో కండిషన్ 1 ఏమిటి అంటే ఏ తరగతి తులాదండంలో బలం యొక్క చెయ్యి భారం యొక్క చెయ్యి కంటే పొడుగ్గా ఉంటుందో ఆ తరగతి తులాదండం బలానికి అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ రెండవ తరగతి తులాదండము అత్యంత ఉపయోగకరమైనటువంటి తులాదండమే. అయితే మనకు క్రీడల్లో ఉపయోగపడినటువంటి తులాదండం ఇది. ఎక్కువగా మనం ఫ్రీక్వెంట్గా ఉపయోగించలేము దీన్ని, ఎందుకంటే తక్కువ బలాన్ని ఉపయోగించి ఎక్కువ భారాన్ని లిఫ్ట్ చేసేటువంటి సిస్టమ్ మన ట్రాక్ అండ్ ఫీల్డ్లో ఎక్కడ కనిపించదు మనకు. ఇది రేర్గా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. సో అందువల్ల దీన్ని వర్సటైల్ లీవర్ అని చెప్పుకోం. ఫస్ట్ ఆర్డర్ లీవర్ను వర్సటైల్ అని చెప్తాం, థర్డ్ ఆర్డర్ లీవర్ను వర్సటైల్ అండ్ మోస్ట్ ఎఫిషియెంట్ అని చెప్తాం. కానీ సెకండ్ ఆర్డర్ లీవర్ ఈజ్ నాట్ ఎ వర్సటైల్ లీవర్. ఎందుకంటే ఇది తక్కువగా ఉపయోగపడుతుంది మనకు, కేవలం బలానికి మాత్రమే అనుకూలం. అయితే క్రీడల్లో మనకేం కావాలా? చేంజింగ్ డైరెక్షన్ కావాలా, బ్యాలెన్స్ కావాలా, రేంజ్ ఆఫ్ మోషన్ కావాలా, స్పీడ్ ఆఫ్ మూమెంట్, ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టు డిసైడ్ ది పర్ఫార్మెన్స్ ఫ్యాక్టర్. కాబట్టి ఇక్కడ మనకు రెండవ తరగతి తులాదండంలో ఫోర్స్ ఆర్మ్ అనేది చాలా పొడుగ్గా ఉంది. ఇలాంటి పొడవైనటువంటి ఫోర్స్ ఆర్మ్ మిగతా రెండింటిల్లో ఎక్కడా ఉండదు. కాబట్టి ఈ తరగతి తులాదండం బలానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రెండవ తరగతి తులాదండాన్ని ఉపయోగించే మనము వీల్ బ్యారన్ చేస్తాం. అంటే మనం చెన్నై ఆ ప్రాంతాల్లో చూసినట్లయితే ఒక హమాలీలు దాదాపు 20-25 మూటల లోడ్ వేసేసుకొని కేవలం బక్కపలసగా ఉన్నటువంటి ఒక ఆ యొక్క హమాలి రోడ్డమ్మడి తోసుకొని పోవడం మనం చూస్తుంటాం. మనకు చాలా వింత అనిపించినా కూడా అది కేవలం మన యొక్క ఆర్కిమిడిస్ చెప్పినట్లు అతనికి ఉన్నటువంటి ఫోర్స్ ఆర్మ్ యొక్క లెంగ్త్ అనమాట. ఆ ఫోర్స్ ఆర్మ్ యొక్క లెంగ్త్ వల్ల అతను తన యొక్క దేహంతో పోల్చుకుంటే అనేక రెట్లు అధికమైనటువంటి అధిక భారాన్ని అతి సులభంగా తను లాగలుగుతున్నాడంటే కారణం రెండవ తరగతి తులాదండంలో ఉన్నటువంటి మెకానికల్ అడ్వాంటేజ్. సో సెకండ్ ఆర్డర్ లీవర్ అనేది ఫోర్స్ ఆర్మ్ చాలా పొడుగ్గా ఉంటుంది, అందువల్ల ఫోర్స్ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇందులో గ్రేటర్ రెసిస్టెన్స్ ను మనం కలపడానికి ఉపయోగపడుతుంది.
తర్వాత ఈ యొక్క సెకండ్ ఆర్డర్ లీవర్ అనేది సర్వసాధారణంగా మనకు నిత్యం ఉపయోగపడేటటువంటి లీవర్ కాదు ట్రాక్ అండ్ ఫీల్డ్లో. అందుకే ఇది వర్స్టైల్ లీవర్ కాదని చెప్పుకుంటాం. ఎందుకంటే మనకు వర్స్టైల్ లీవర్ అంటే ఏది అని అంటే ఏదైతే స్పీడ్ ఆఫ్ మూవ్మెంట్కి ఉపయోగపడుతుందో, ఏదైతే రేంజ్ ఆఫ్ మోషన్కి ఉపయోగపడుతుందో, ఏదైతే మంచి సమతాస్థితిని సాధించడానికి ఉపయోగపడుతుందో, ఏదైతే దిశా మార్పిడికి ఉపయోగపడుతుందో, అందువల్ల రెండవ శ్రేణి తులాదండం మన క్రీడల్లో తక్కువగా ఉపయోగపడుతుంది. బట్ మెకానికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తక్కువ బలాన్ని ఉపయోగించి ఎక్కువ భారాన్ని కదపడానికి ఉపయోగపడే అత్యంత గొప్ప తులాదండం. మెకానికల్ ఎఫిషియన్సీ. ఒకసారి మనం థర్డ్ ఆర్డర్ లీవర్ చూద్దాం. ఒకసారి మళ్ళీ మనం ఏఆర్ఎఫ్ అనేటటువంటి యాక్రోనియం గుర్తుపెట్టుకుందాం. ఏతో మొదటి తరగతి తులాదండం మధ్యలో ఉంటుంది అక్షం. ఆర్ అంటే రెండవ తరగతి తులాదండంలో ఆర్ మధ్యలో ఉంటుంది. ఈ యొక్క ఏఆర్ఎఫ్ ఈ కాన్సెప్ట్లో ఎఫ్ అనేది చివరిది అనమాట. ఈ సంక్షిప్త పదంలో మూడవ అక్షరమైనటువంటి ఎఫ్ మనకు మూడవ తరగతి తులాదండంలో మధ్యలో ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. సో మూడవ తరగతి తులాదండంలో మధ్యలో బలం ఉంటుంది, ఒకవైపున అక్షం ఉంటుంది, ఇంకొక వైపున భారం ఉంటుంది. ఏ తులాదండంలో అయితే అక్షానికి భారానికి మధ్యలో బలం ఉంటుందో ఆ తరగతి తులాదండాన్ని మూడవ తరగతి తులాదండంగా మనం నిర్వచించవచ్చు. లేక ఏ తరగతి తులాదండంలో అయితే బలం మధ్యలో ఉండి బలానికి ఒకవైపున అక్షము ఇంకొక వైపున భారము ఉంటే ఆ తరగతి తులాదండాన్ని మూడవ తరగతి తులాదండంగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణల కంటే దాని యొక్క డిస్క్రిప్షన్. సో మోస్ట్ ఆఫ్ ది మస్కులోస్కెలిటల్ లివర్ అరేంజ్మెంట్, మన దేహంలో ఉన్నటువంటి కండర అస్థి పంజర తులాదండాలన్నీ కూడా మూడవ తరగతి తులాదండాలు. సోఫిస్టికేటెడ్ గ్యాడ్జెట్ అంటాం. ఈ యొక్క భూమండలం మీద ఉన్నటువంటి అత్యంత ఆధునీకరించబడిన ఆశ్చర్యాలకు నిలయమైనటువంటి మానవ దేహం ఒక వండర్ఫుల్ గ్యాడ్జెట్ అనమాట ఇది. అందుకే మన యొక్క దేహంలో ఈ యొక్క కండరాల యొక్క వ్యవస్థ అంతా కూడా కీలుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇన్ అమేజింగ్ అరేంజ్మెంట్ మేడ్ బై ఏ ఇన్విజిబుల్ హ్యాండ్. సో మనకి ఏ కీలు తీసుకున్నా ఆ కీలుకు పక్కనే మజిల్ గ్రూప్స్ బల్జింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే అక్షానికి దగ్గరగా బలం ఉంటుంది. సో అక్షానికి దగ్గరగా బలం ఉంటుంది అంటే అక్షానికి దగ్గరగా బలం ఉంటుంది, భారం చాలా దూరంగా ఉంటుంది. అందుకే భారాన్ని మనం ఈ యొక్క బలం ఇక్కడ ప్రాముఖ్యత కాదు, కేవలం చేంజింగ్ డైరెక్షన్ స్పీడ్ ఆఫ్ మూవ్మెంట్ అనేది మనకు ప్రాముఖ్యత. కాబట్టి క్రీడల్లో ఇక్కడ భగవంతుడి యొక్క సృష్టిలో మన కీలు పక్కనే కండరాల యొక్క సముదాయాన్ని మనం గమనిస్తాం అనమాట. మీరు మోకాలి కింద తీసుకుంటే పిక్క మోకాలికి దగ్గరగా ఉంటుంది, అలాగే బైసెప్స్ తీసుకుంటే షోల్డర్ జాయింట్కి దగ్గరగా ఉంటుంది. మజిల్స్ తీసుకున్నట్టయితే ఎల్బోకు దగ్గరగానే గ్రూప్ ఉంటుంది అనమాట. అంటే కీలుకు పక్కనే కండరాల సముదాయం ఎక్కువగా ఎలా ఏర్పడింది అంటే అక్షానికి బలానికి డిస్టెన్స్ తగ్గించాడు. ఎప్పుడైతే when you apply the force over a shorter distance, you can develop a speed of movement, you can have a beautiful changing motion, range of motion. ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. అంటే రెండవ కండిషన్ ప్రకారము మనకు మూడవ తరగతి తులాదండం మన దేహంలో అమరి ఉంది. మన దేహంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు తీసుకుంటే అవన్నీ కూడా ఎక్కువగా మూడవ తరగతి తులాదండాలకి అనుకూలంగా ఉన్నటువంటివి. అందుకే మనం ఈ మానవ దేహంతో మనం వండర్ఫుల్ మూమెంట్స్ని చేయగలుగుతున్నాము, వేగవంతమైన కదలికలు చేయగలుగుతున్నాము అని అంటే కేవలం అది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి మూడవ తరగతి తులాదండాలు మన దేహంలో అనేకం ఉన్నాయి. సో ఇక్కడ ఈ యొక్క మూడవ తరగతి తులాదండం ఏం అడ్వాంటేజ్ ఇస్తుంది అని అంటే స్పీడ్ ఆఫ్ మూమెంట్ ఇస్తుంది, రేంజ్ ఆఫ్ మోషన్, బట్ నాట్ ద ఫోర్స్. సో మనం తక్కువ బలాన్ని ఉపయోగించి ఎక్కువ భారాన్ని కదపలేము, కానీ మనం వేగవంతమైన కదలికలు, కీలు వ్యాప్తి, బ్యాలెన్స్, తర్వాత చేంజింగ్ డైరెక్షన్, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అందుకే క్రీడల్లో మనం ఫీల్డ్ ఈవెంట్స్ తీసుకున్నట్లయితే డెలివరీ ఫేజెస్ ఆఫ్ ఆల్ థ్రోయింగ్ ఈవెంట్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. మనం ఏదైనా ఒక మిజైల్ని ఇసిరేయాలనుకోండి, ఆ ఇసిరేయడంలో మూడవ లాస్ట్ ఫేజ్ అయినటువంటి డెలివరీ ఫేజ్, ఒక ఫాలో త్రూ యాక్షన్ కంటే ముందు ఉపయోగించే డెలివరీ ఫేజ్. అంటే ఏదైనా ఒక వస్తువును, ఒక షాట్ కావచ్చు, ఒక జావలిన్ కావచ్చు, ఒక హ్యామర్ కావచ్చు, ఒక డిస్క్ కావచ్చు, లేకపోతే క్రికెట్లో బాల్ని ఇసిరేయవచ్చు, ఏమి ఇసిరేసినా. ఎగ్జాంపుల్స్ ఫర్ ది థర్డ్ ఆర్డర్ లీవర్. ఇక్కడ స్పైకింగ్ ఇన్ వాలీబాల్, లెగ్ ఎక్స్టెన్షన్, హిప్ ఫ్లెక్షన్, ఫుట్బాల్ కిక్, అండ్ ఫోర్ హ్యాండ్ అండ్ బ్యాక్ హ్యాండ్ డ్రైవ్ ఇన్ టెన్నిస్. సో డ్రింకింగ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఆర్ ఎల్బో ఫ్లెక్షన్, అనటామికల్ లీవర్స్. ఒకసారి మనం ఆలోచిస్తే మనం కప్పు కాఫీ తాగేటప్పుడు మనకు ఉపయోగపడేది
థర్డ్ ఆర్డర్ లీవర్. లేక ఎల్బో ఫ్లెక్షన్ చేయాలంటే మనకు ఉపయోగపడేది ఈ యొక్క థర్డ్ ఆర్డర్ లీవర్. ఒకసారి థర్డ్ ఆర్డర్ లీవర్ ఒకసారి చూస్తాం. ఇక్కడ బైసెప్ బ్రాచి ఎక్కడ అతకబడింది, ఇన్సర్షన్ ఎక్కడ ఉంది? ఆరిజిన్ మే బి షోల్డర్ పాయింట్. ఇన్సర్షన్ ఈజ్ అట్ ద ప్రాక్సిమల్ పాయింట్ ఆఫ్ ది రేడియస్ అల్నా విచ్ ఈస్ వెరీ నియర్ టు ది ఎల్బో జాయింట్. ఎల్బో జాయింట్ కొంచెం కొన్ని ఇంచుల ముందు బైసెప్ బ్రాచి అటాచ్ అయి ఉంటుంది టెండాన్ సహాయంతో. సో మనం ఇది పాల్పేట్ అవ్వచ్చు, బట్ ఇన్సర్షన్ పాల్పేట్ అవ్వలేము. మజిల్ సైజును పాల్పేట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఒక నోవీకి బిగినర్కి మేబీ ఇది కన్ఫ్యూజన్ ఏంటంటే ఇది ఏ విధంగా మనకు 3వ తరగతి తులాదండం బయటికి కనపరాదు కదా. అక్షము చివరిలో ఉంది బైసెప్ బ్రాచి. తర్వాత మూడవది ఈ యొక్క అక్షం నుంచి భారం చూడండి పొడుగ్గా ఉంది. మొత్తం ది వెయిట్ ఆఫ్ ది లెంగ్త్ ఆఫ్ ది ఫోర్ ఆర్మ్ will be treated as the resistance. So this is the best example when you take as anatomical lever example. సో ఇక్కడ ఫోర్స్ ఏ విధంగా మధ్యలో ఫోర్స్ ఉంది. ఒకసారి దీన్ని మ్యాగ్నిఫై చేస్తే ఈ ఫిగర్ను ఏ విధంగా బైసెప్ అనేది ఈ యొక్క రేడియస్ అల్నాను ఎల్బో జాయింట్ సహాయంతో మనకు కావాల్సినటువంటి డిజైర్డ్ డైరెక్షన్లో ఏ విధంగా లాగొచ్చో ఈ ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుతుంది. మనకు రెసిస్టెన్స్ ఆర్మ్ చాలా పొడుగ్గా ఉంది, ఫోర్స్ ఆర్మ్ చాలా పొట్టిగా ఉంది. మనం ఫోర్స్ ఆర్మ్ అంటే ఎప్పుడైతే బలాన్ని తక్కువ ఫోర్స్ ఆర్మ్ లెంగ్త్ ఉన్నటువంటి దాని మీద ప్రయోగిస్తే అది మనకు వేగవంతమైన కదలికలకు అనుకూలంగా ఉంటుందని మనకు సెకండ్ కండిషన్ అయినటువంటి మెకానికల్ అడ్వాంటేజ్ చెప్తుంది అనమాట. తర్వాత ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్ థర్డ్ ఆర్డర్ లీవర్. సో ఇది ఎల్బో జాయింట్ అనుకుంటే ఇది బైసెప్ బ్రాచి రేడియస్ అల్నాతో అతకబడి ఉంది. సో ఇక్కడ మొత్తం దిస్ ఇస్ ద లెంగ్త్ ఆఫ్ ది ఫోర్ ఆర్మ్, వెయిట్ ఆఫ్ ది ఫోర్ ఆర్మ్ మనం రెసిస్టెన్స్గా తీసుకుంటాం. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఆర్మ్ చూడండి ఎంత పొడుగ్గా ఉందో. 2వ తరగతి తులాదండంలో అత్యంత పొడవైనటువంటి ఫోర్స్ ఆర్మ్ ఉంది. దీనికి కాంట్రాస్ట్ ఏంటంటే థర్డ్ ఆర్డర్ లీవర్లో 2వ తరగతి తులాదండంతో పోల్చుకుంటే థర్డ్ ఆర్డర్ లీవర్లో రెసిస్టెన్స్ ఆర్మ్ చాలా పొడుగ్గా ఉంది. సో దిస్ ఈస్ ద లాంగెస్ట్ రెసిస్టెన్స్ ఆర్మ్ వెన్ యూ కంపేర్ విత్ ద లెంగ్త్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఆర్మ్స్ విత్ అదర్ 2 లీవర్స్. అలాగే సెకండ్ ఆర్డర్ లీవర్లో ఫోర్స్ ఆర్మ్ చాలా పొడుగ్గా ఉంటుంది 1వ దాంతో పోల్చుకుంటే 3వ దాంతో పోల్చుకుంటే. బట్ 3వ తరగతి తులాదండంలో రెసిస్టెన్స్ ఆర్మ్ చాలా పొడుగ్గా ఉంది. ఇంకా ఇంతకంటే పొడవైనటువంటి రెసిస్టెన్స్ ఆర్మ్ మిగతా 2 తులాదండాల్లో మనకు రాదు. 1వ తరగతి తులాదండంలో మనం తెలివిగా మన యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ని ఉపయోగించి అక్షానికి బలం తీసుకెళ్ళినా కూడా అక్షాన్ని అయితే ఒక చివరన మనం పెట్టలేం కదా. ఆ విధంగా మొదటి తరగతి తులాదండంలో మనం రెసిస్టెన్స్ ఆర్మ్ను పొడుగు చేసుకోగలిగాం. ఏ విధంగా సిజర్ ఎగ్జాంపుల్ ఇచ్చాం. అయితే అక్కడ దీనికంటే కూడా దాన్ని పొడుగు చేయలేం. సో ఇక్కడ దిస్ ఈస్ ద లాంగెస్ట్ రెసిస్టెన్స్ ఆర్మ్ యాజ్ కంపేర్డ్ టు ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్డర్ లీవర్స్. ఇక 3వ తరగతి తులాదండం అనేది అత్యంత వేగవంతమైన కదలికలకి, బ్యాలెన్స్కి, చేంజ్ ఆఫ్ మోషన్కి, చేంజ్ ఆఫ్ డైరెక్షన్కి, రేంజ్ ఆఫ్ మోషన్కు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. సో 3వ తరగతి తులాదండం అనేది మనకు ట్రాక్ అండ్ ఫీల్డ్లో ఎక్కువగా ఉపయోగపడేవి. ఇన్ దిస్ లీవర్ ద రెసిస్టెన్స్ ఆర్మ్ ఈజ్ మచ్ లాంగర్ దాన్ ది ఫోర్స్ ఆర్మ్. And this lever is in favor of speed of movement, range of motion, change in the direction. When we apply force over a lesser distance, the speed is gained. This is a mechanical principle. Most of the anatomical levers are of the third order levers. ఒకసారి హలో దిలీప్ గారు, ఏఆర్ఎఫ్ కాన్సెప్ట్ ఏఆర్ఎఫ్ ఇక్కడ కూడా ఏ రెసిస్టెన్స్ మధ్యలో ఫోర్స్, ఏఆర్ఎఫ్ కాన్సెప్ట్ యాక్రోనిమ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మొదటి తరగతిలో ఉన్నాం. అలాగే మనకి ఇక 3వ బాక్స్లో ఫస్ట్ రోలో చూడండి, ఇది హెడ్డింగ్ మూవ్ బ్యాక్వర్డ్, దిస్ ఈజ్ స్టాండింగ్ ఆన్ టిప్ టోస్, దిస్ ఈజ్ హ్యావింగ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఆర్ ఎల్బో ఫ్లెక్షన్. దీస్ 3 ఆర్ ది డిఫరెంట్ anatomical examples for the 3 different levers. ఈ మధ్యలోది మనకి స్టిక్ ఫిగర్స్ ఏఆర్ఎఫ్. ఇంకోటి anatomical levers చూస్తాం ఒకసారి రివ్యూ. ఇది హెడ్ మూవింగ్ బ్యాక్వర్డ్ is a classical example for the first order lever. Standing on tiptoes with the help of the gastrocnemius, second order lever. And the flexion of the elbow with the help of the bicep brachii is the example for third order lever. Sir, thank you very much, sir. Yes, sir. So thank you very much, Ram Subbareddy garu. చాలా అద్భుతంగా చెప్పారు.
థ్యాంక్ యూ సార్. ఇంగ్లీషు తెలుగు ప్రవర్తన అన్నారు, కేవలం తెలుగే వాడేశారు మళ్ళీ. ఆంధ్రీకరించాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడలేను అని చెప్పి కూడా చాలా అద్భుతంగా తెలుగులో పిల్లలకి అందరికీ అర్థమయ్యేటట్టుగా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఒకసారి నేను సమాప్తి చేస్తాను నేను. సమాప్తి చేయండి సార్. చెప్పాను. ఎస్ సార్. మనం తులాదండాలు చాలా చక్కగా చెప్పారు. తులాదండాలు అంటే ఏంటి, అసలు మన హ్యూమన్ బాడీలో తులాదండాలు